మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మా ఉద్దేశం అదే, నమ్మడానికి మాత్రమే, కేవలం ప్రభు అయిన యేసును నమ్మడానికి మాత్రమే మేము కూడుకొని ఉన్నాము. ఈ రాత్రి వ్యాధులు మరియు బాధలు గలవారు ఇక్కడ ఉన్నారు, మరియు మేము ఈ రాత్రి రోగుల యొక్క స్వస్థత కొరకు మరియు గాయపడిన శరీరం యొక్క స్వస్థత కొరకు మా ప్రార్థనా కూడికను అంకితం చేశాము. ఇప్పుడు ఇంత క్రితమే ఆ గాయకుడు అప్పుడు యేసు వచ్చెను అనే ఆ చక్కని పాటను పాడిన రీతిగా, ప్రభువా, నీవు ఈ రాత్రి మా కొరకు రంగం మీదికి వచ్చి మరియు బలహీనులందరినీ స్వస్థపరచుదువుగాక. మరియు ఈ రాత్రి మా మధ్యలో ఒక్క బలహీనుడు కూడా ఉండకుండునుగాక. ప్రభువా, దీనిని అనుగ్రహించుము. మరియు మేమిప్పుడు వాక్యం వైపు చూస్తుండగా ఈ గడియ కొరకు సరిపడా విశ్వాసమును మేము కనుగొనేటట్లు మాకు సహాయం చేయుము. మేము దీనిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. అవి ఎవరివి? ఇక్కడ కళ్ళజోళ్లు ఉన్నవి. ఎవరో వాటిని పోగొట్టుకున్నారు మరియు అవి సంఘములో దొరికినవి. ఒకవేళ అవి మీవైన ఎడల మంచిది. అవి ఇక్కడ వేదికపై ప్రసంగ వేదిక మీద ఉన్నవి. ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారని నాకు తెలుసు. వారు ఇంటికి త్వరగా వెళ్లవలసి ఉన్నది. మరియు కావున నేను ఎక్కువసేపు మాట్లాడను మరియు పిదప రోగుల కొరకు ప్రార్థించుటకు ఒక ప్రార్థనా వరుసను కలిగి ఉంటాను. సరిగ్గా ఇప్పుడే గదిలో ఉన్న వ్యాధి తీవ్రత గల కొందరిని చూచుటకు అది నాకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడే లోపలికి వచ్చే ముందు వారిని చూశాను మరియు ఈ మధ్యాహ్నం కూడా కలిశాను. వారిలో కొందరు నిజంగా చాలా దురవస్థలో మరియు భయంకరమైన స్థితిలో ఉన్నారు. మరియు నేను ఫోన్లు చేసి కూడా రోగుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసు యొక్క హస్తము రోగులను మరియు బలహీనులను స్వస్థపరచడాన్ని చూస్తుండగా ఆయన అసలు ఎంత అద్భుతమైన వాడు కదా. ఇప్పుడు మనమంత తరచుగా ఈ స్వస్థతా కూడికలను నిర్వహించము. ఎందుకనగా మనము సాధారణంగా మన మధ్య ఏదైనా అత్యవసరమైన కేసు ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి మరియు వెంటనే దానిని వివేచిస్తాడు మరియు దానిని తీసుకొని దాని గూర్చి ఏదైనా ఒకటి చేస్తాడు. పిదప ఆ మిగతా వారు ఏమిటి, మనం కేవలం బహుశా అది అంత తీవ్రమైనది కాకపోవచ్చును, కావున దానిని మనం దాటివేస్తాము. మరియు ఈ రోజు ఇక్కడ 2 సార్లు ఉండుటను బట్టి మనము ఒక కూడికను రోగుల కొరకు ప్రార్థించడానికి అంకితం చేయాలని నేను అనుకున్నాను. రోగులను స్వస్థపరచడాన్ని నేను నమ్ముతాను. అది బైబిల్ గ్రంథపు ఆజ్ఞ అని నేను నమ్ముతాను. అది లేకుండా, దానిని కలుపకుండా సంపూర్ణ సువార్తను మనము బోధించలేము. ఇప్పుడు నాకు ఇంకా తెలియదు. ఈ రాత్రి నేను ఇంకా ఇంటికి ఫోన్ చేయలేదు. బహుశా వచ్చే ఆదివారానికి నేను మరలా ఇక్కడ ఉండటం సాధ్యపడవచ్చును. మరియు ఈ వారము మీకు మా నుండి ఏ సమాచారము రాని ఎడల బిల్లి మీకు తెలియజేయకపోతే అతడికి ఈ వారంలో కొంచెం తర్వాత తెలుస్తుంది. మీకు దాని గూర్చి చెప్పబడలేదంటే అప్పుడు మరలా వచ్చే ఆదివారమున మేము ఇక్కడ ఉంటాము. ఎందుకనగా అప్పుడు మీకు శ్రామిక దినోత్సవం రోజు వస్తుంది. మీరు చూడండి, విశ్రాంతి తీసుకొనుటకు లేదా ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది. చూశారా? కావున దేవుని చిత్తమైతే మేము ప్రయత్నిస్తాము. ఇప్పుడు మంచిది, మీకు ఏమీ చెప్పబడలేదంటే బిల్లి మీకు ఒక కార్డును ఇస్తాడని లేదా కూటములో ఏదో ఒక విధంగా మీకు చెప్తాడని నేను అనుకుంటున్నాను. కావున అతడు మీకు ఫోన్ చేయలేదంటే అప్పుడు రానున్న ఆదివారం కొరకు నేను తిరిగి వస్తున్నట్లే. ఒకవేళ సహోదరుడా నెవిల్ అది పర్వాలేదు అనుకుంటే కూడికలలో ఒకటి. ఓ, అది మంచిది. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడున్న ఈ చిన్న కాలిన్స్ మరి 7 ముద్రల సమయంలో కీళ్లవాత జ్వరముతోనున్న ఆ చిన్న అబ్బాయి, అతడు వెల్లకిల్లా పడుకొని ఒక ట్యూబ్ ద్వారా త్రాగవలసి ఉంటుందని, ఇక అంతేనని వైద్యులు చెప్పారు. మరియు ఆ తల్లిదండ్రులు ఇంటి వద్ద నుండి అతన్ని తీసుకువచ్చి అతన్ని ఆ గదిలో ఉంచారు. అతని కొరకు ప్రార్థించాము. మరియు ప్రభువైన యేసు అతన్ని ఎంత సంపూర్ణంగా స్వస్థపరిచాడంటే అతడు తిరిగి బడికి వెళ్ళాడు. మరియు దానిని గూర్చి ఆ అధికారులు వారిని పిలిపించారు. కావున అతన్ని చూసుకుంటున్న వైద్య నిపుణుని వారు పిలిపించారు. అతడు అలాంటి ఒక విషయాన్ని నమ్మలేకపోయాడు. మరియు వారు ఆ పిల్లవాన్ని పరీక్షించడానికి తీసుకుని వచ్చారు. అయితే అతడు సంపూర్ణంగా కుదుటపడి మరియు ఆరోగ్యంగా ఉన్నాడు. అంతటా యేసు వచ్చాడు. ఆ శోధకుని యొక్క శక్తి అప్పుడు బ్రద్దలు చేయబడినది. ఒక వింతైన విషయం మీకు తెలుసా? ఈ రాత్రి ఆ పాటను పాడమని ఎవరో ఒకరిని నేను అడగబోచున్నాను. మరియు నేను అక్కడ గదిలో పరిచర్య చేయుచుండగా ఇదిగో అది వినిపించినది. ఇక్కడ బయట ఎవరో దానిని పాడుచున్నారు. అప్పుడు యేసు వచ్చెను. ఒకవేళ దానిని పాడి ఉండకపోతే నేను ఈ రాత్రి ప్రసంగించడానికి ముందు దానిని పాడమని ఎవరినైనా అడిగి ఉండేవాణ్ణి. కావున ఆయన సమస్త కార్యములను సరిగ్గా జరిగిస్తాడు. ఇప్పుడు మీలో చాలా దూరం వెళ్లవలసి ఉన్న అనేక మంది ఉదయం వరకు వేచి ఉంటారు. మరియు ఆ ప్రయత్నమును నేను అభినందిస్తున్నాను. మీలో కొంతమంది ఈ రాత్రికే వాహనము నడుపుకుంటూ ఇంటికి వెళ్తారు. ఎందుకనగా ఉదయమున తెల్లవారే సమయానికి మీరు పనులకు వెళ్లవలసి ఉన్నారు.
మరియు అది చాలా కష్టమని నాకు తెలుసు. మరియు నేను ఆలోచించి మరియు దానిని చూసినప్పుడు, మీకు తెలుసా, నేను కూడా ఆందోళనకు గురవుతుంటాను. నేను భావోద్వేగానికి లోనవుతుంటాను. నేను ఎటువంటి ఒక పరిస్థితికి చేరుకుంటానంటే, నాకట్లు కలగజేసేది ఏమిటంటే, నేను బాగా అలసిపోయినప్పుడు ఆ తీవ్రమైన ఆందోళనకు నేను గురవుతాను. మరియు సాతానుడు వచ్చి నాతో ఇట్లు చెప్తుంటాడు, ఏమిటి, నీ పట్ల ఎవ్వరూ శ్రద్ధ వహించరు. ఈ లోకంలో నిజంగా నీకు ఒక్క స్నేహితుడు కూడా లేడు. చూడు. మరియు ఆ విధంగా గుర్తుంచుకోండి, నేను శోధనను తప్పించుకోలేను. చూడండి, నేను దానిని జయించవలసి ఉన్నాను. అప్పుడు నేను వెనకకు తిరిగి ఇలాంటి ఒక విషయాన్ని చూసినప్పుడు నేను దానిని సరిగ్గా వాడి ముఖం మీదనే పెట్టి ఇలా అంటాను, మరి దాని సంగతేమిటి? జయించుటకు అది నాకు సహాయపడుతుంది. మరి దాని విషయం ఏమిటి? ఇక్కడ ఈ మీటింగులో కూర్చుని ఉన్న నా యొక్క ఒక స్నేహితుని వలె ఉన్నది. అక్కడ ఒక తెగ ఉన్నది, దైవిక స్వస్థతను నమ్మని ఒక తెగ వంటి వారు. ఈ మధ్యనే ఈ యవనస్తుని వద్దకు వచ్చి అతనితో ఇట్లా అన్నారు, అక్కడ దైవిక స్వస్థత గురించి వారు బోధిస్తున్నటువంటి ఆ విషయములు అసలు అలాంటిదేమీ లేదు. మరియు మేము యాక్టన్ క్యాంపు స్థలంలో ఉన్నప్పుడు ఎవరైతే క్యాన్సర్ తో మరణమవుతున్నారో కెంటకీలో సరిగ్గా ఆ వృద్ధ స్త్రీకి సమీపంలో ఈ వ్యక్తి నివసిస్తాడు. మరియు ఆమె యొక్క సహోదరి తాను తీసుకున్న ఒక చేతి రుమాలును తన పర్సులో కలిగి ఉండి ఆ రాత్రి కూడికకు వచ్చినది. మరియు పరిశుద్ధాత్మ ఆ వెనకనున్న ఆ స్త్రీని పిలిచాడు. మరి అంతకు ముందెన్నడూ నేను ఆ దేశమునకు వెళ్ళలేదు. మరియు ఆమె అక్కడ తన ఇంటి వద్ద నుండి తీసుకుని వచ్చిన ఒక చేతి రుమాలును తన పర్సులో కలిగి ఉన్నది. మరియు తన సహోదరి అక్కడ ఒక కొండ శిఖరముపై ఉండి కడుపుకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్నది. డాక్టర్లు ఆమెను విడిచిపెట్టేశారు అని ఆమెతో చెప్పాడు. మరియు నేనింటూ చెప్పాను, వెళ్లి ఆ చేతి రుమాలును ఆ స్త్రీ పైన పెట్టు. ఏలైనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమె బ్రతుకుతుంది. మరియు ఆ రాత్రే అక్కడ ఆ పొరుగువారు సాల్వేషన్ ఆర్మీ వారు వచ్చారని అనుకున్నారు. సహోదరుడు బెన్ అక్కడికి వెళ్లి దానిని పెట్టినప్పుడు, మరియు అప్పుడు ఆ స్త్రీ ఎంత పరిపూర్ణంగా స్వస్థపరచబడినదంటే ఆమె తన పనులతో పాటు తన పొరుగువారి పనులు కూడా చేస్తుంది. కావున ఈ యవనస్తుడు ఆ విషయమును ఎరిగి ఉండి అతడిట్లన్నాడు, అట్లయితే ఆమె విషయమును వివరించండి, అది దానికి సరిపోయినది, వివరించండి. ఆమెకు క్యాన్సర్ ఉన్నదని మీకు తెలుసు కదా, ఆమె ఇక్కడే లూయివిల్లో ఉన్నది. మరియు ఆ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి మరియు కేవలం ఆమెకు తిరిగి కుట్లు వేసేయండి, ఏమీ చేయలేమని అన్నారు. అయితే ఇప్పుడు ఆమె పరిపూర్ణంగా సహజ స్థితిలో ఆరోగ్యంగా ఉన్నది. ఇట్లన్నాడు, దానిని వివరించండి, అది దానిని స్థిరపరిచినది. చూశారా? మీకు తెలుసా, బైబిల్ గ్రంథములో ఇట్లు చెప్పబడినది, మరియు ఎవనికైతే అద్భుతము చేయబడినదో ఆ వ్యక్తి సరిగ్గా వారి మధ్యనే నిలబడి ఉన్నందున వారు తప్పుగా ఏదీ మాట్లాడలేకపోయింది. అక్కడే అది సాతానుడికి సిగ్గు కలగజేస్తుంది, కాదంటారా? ఎవరికైతే అద్భుతము చేయబడినదో ఆ వ్యక్తి అక్కడ వారి మధ్యనే నిలబడి ఉన్నాడు. దేవుడు మృతులను లేపుతాడా? ఇక్కడే మృతులలో నుండి లేపబడిన ఒక వ్యక్తి సరిగ్గా ఇక్కడే కూర్చుని ఉన్నాడు. దేవుడు రోగులను స్వస్థపరుస్తాడా? ఓ మై, అంతటా చేతులు ఎత్తబడినవి. దేవుడు రోగులను స్వస్థపరుస్తాడు. మరియు ఆయన ఆ గొప్ప ఉన్నవాడు అయ్యున్నాడని మనకు తెలుసు. నేను గతములో ఉన్నా లేదా భవిష్యత్తులో ఉండబోవు గొప్పవాడు కాదు, నేను ఉన్నవాడను. అది నిజము. నేను ఉన్నవాడను అనగా నిత్యము ప్రతి స్థలములో అన్ని వేళలా ఉన్నవాడు, నిన్న నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఇప్పుడు త్వరపడుటకు మనం ఇప్పుడు ధన్యకరమైన బైబిల్ గ్రంథంలో చూద్దాము. నేను దానిని చదివినప్పుడల్లా నన్ను ఆలోచనలో పడవేసినట్టి ఒక భాగమును నేను చదవగోర్చున్నాను. మరియు ఈ రాత్రి ప్రార్థనా వరుసను కలిగి ఉండాలని మరియు ప్రార్థింపబడాలని కోరుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. మరియు ఇప్పుడు మనము పరిశుద్ధ మార్కునకు త్రిప్పుదాము. పరిశుద్ధ మార్కు 11వ అధ్యాయము. మరియు మనము పరిశుద్ధ మార్కు 11వ అధ్యాయములో ఆ 22వ వచనము నుండి చదవబోచున్నాము. మరియు మీలో చాలా మందికి ఈ లేఖనము తెలుసు, ఇది బాగా తెలిసినదే. ఎప్పుడైతే రసల్ సహోదరుడు ఆయన నాతో మాట్లాడి ఆ ఉడతలను గురించి చెప్పినప్పుడు నేను ఆలోచిస్తున్నటువంటి లేఖనము అదే అయ్యున్నది. మరియు నేను సరిగ్గా ఆ లేఖనము గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అది ఎల్లప్పుడూ ఒక చిక్కుముడిగా ఉండి ఉన్నది. ఆయన ఇట్లా అన్నాడు, నీవు పలికిన ఎడల, నేను పలికిన ఎడల కాదు, నీవు పలికిన ఎడల. ఇప్పుడు మనం చదువుదాము. అందుకు యేసు వారితో ఇట్లనెను, దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు మీ తండ్రియు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అయితే మీరు క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించడు. ఇప్పుడు అలాగైతే విశ్వాసము క్షమాపణ మీద ఆధారపడి ఉన్నది. మరియు పిదప ఈ ఉదయమున మనం చెప్పుకున్న రీతిగా అపోస్తుల కాలములు మన మధ్య కదలాడుటను మనము వాస్తవంగా చూడగలిగే స్థితిలోనికి సంఘమును తీసుకుని వచ్చుటకు ప్రయత్నిస్తున్నాము. మనమందరము దాని కొరకే ఆకలిగొనుచున్నాము. మరది సరిగ్గా ద్వారమునొద్దనే ఉన్నది. మనము దానిని చూస్తున్నాము. అయితే మనము దానిని ఇంకా ఎక్కువగా చూడగోరుచున్నాము. మనము ఇతరులకు ప్రవహింపజేయునట్లు అది మనకు సహాయపడేంతగా అది ప్రవహించాలని మనము కోరుకొనుచున్నాము. గుర్తుంచుకోండి, యేసు ఈ ఉదయం పాఠములో మనం చూసినట్లుగా ఆయన ఎన్నడూ తన శక్తిని తన కొరకు ఉపయోగించుకొనలేదు. ఆయన దానిని ఇతరుల కొరకు ఉపయోగించాడు. దాని కొరకే అది పంపబడినది. మరియు మీరు కొన్నిసార్లు ఇట్లా అనుకోవచ్చు, ఆయన వలె అంత శక్తితో నిండి ఉన్న ఒక మనిషి ఎన్నడైనా అనారోగ్యంతో ఎందుకు ఉంటాడు? అవునయ్యా, నేను ఎక్కడో ఒక పుస్తకములో ఈ విధంగా చదివాను. అది ఆ పిల్లవాణ్ణి, నాయినిలోని ఆ విధవరాలి కుమారుణ్ణి ఆయన లేపినప్పుడు దావీదు గృహము యొక్క రాకుమారుడు అని నేను నమ్ముచున్నాను. ఆయన ఒక బండ మీద కూర్చొని తలనొప్పితో మూలిగాడనే విషయం గురించి అయినది. చూశారా? ఆయన మన బలహీనతలను భరించాడు. భరించుట అనగా వాటిని మోసుకొని పోవుట. చూడండి, ఆయన భరించాడు. మరియు ఆయన మనవలే అన్నిటినీ కలిగి ఉన్నాడు. ఆయన వ్యాధిని అనుభవించాడు. ఆయన శోధనలను ఎదుర్కొన్నాడు. ఆయన సమస్యలను కలిగి ఉన్నాడు. సరిగ్గా మనలాగే ఆయన కూడా నిరాశ నిస్పృహలను కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఒక సరి అయిన మధ్యవర్తిగా ఉండవలసి ఉన్నాడు. కావున ఆయన దానిని ఎరిగి ఉండుటకు ముందు ఆయన పాలివాడుగా ఆ ఫలము యొక్క వ్యవసాయకునిగా ఉండవలసి ఉన్నది. బావి యొద్దనున్న ఆ స్త్రీ మరియు అనేక విషయాలలో అట్లున్నది. చూడండి, మనము లేఖనములలో సరిగ్గా చూసిన ఎడలా గ్రహించగలము. ప్రతి లేఖనమును నేను నమ్ముచున్నానని మరియు దానిలోని ప్రతి పొల్లు కూడా సత్యమని నమ్ముచున్నానని నేను చెప్పగోర్చున్నాను. దానిని నమ్మడానికి ఇష్టపడని విమర్శకులు నేడు ఉన్నారు. ఒకసారి ఒక విమర్శకుడు ఇట్లు చెప్పాడు, ఎక్కడైతే రెండు దారులు కలిసి ఉన్నవో ఆ గాడిద పిల్ల కట్టి ఉంచబడిన ఆ చోటికి యేసు ఆ శిష్యులను పంపినప్పుడు ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్న ఆ చోటును ఆయన దానిని ముందుగానే సిద్ధపరచుకున్నాడు. చూడండి, దేవుడే దానిని ముందుగా సిద్ధపరచాడని వారికి అర్థమవ్వదు. ఒక రోజు ఇక్కడున్న సహోదరుడు డాచ్ విషయమై నేను వీధిలో మరలా అతనితో కరచాలనం చేస్తాను అని దేవుడు నాతో చెప్పాడు. అది చాలా వింతగా ఉండినది. ఆ ఉదయమున నేను ఇక్కడ లేను. అయితే 2 నిమిషాలు ఆలస్యమైనా లేదా 1 నిమిషం ఆలస్యమైనా వీధిలో నేను అతన్ని కలిసి ఉండేవాణ్ణి కాదు. అయితే అతడు వీధిలోకి వచ్చుచున్నప్పుడు అతనితో కరచాలనము చేయుటకు నేను సరిగ్గా సమయానికి కారులో నుండి బయటకు దిగాను. అతడు నన్ను గుర్తుపట్టలేదు. అతడు తన కళ్ళజోడును పెట్టుకోలేదు. కనుక అతడు నన్ను చూడలేకపోయాడు. అతడు నా స్వరమును విన్నప్పుడు మాత్రం అతడు ఏడవటం మొదలుపెట్టాడు. అది ఏమిటి? సాధారణంగా అతడు అలా చేయడు. కానీ అక్కడ ఆక్సిజన్ టెంటు క్రింద ఉన్నప్పుడు అతనికి ఏదైతే చెప్పబడినదో దానికి ఇది జవాబైనది గనక అతడట్లు చేశాడు. నేను ఇట్లు చెప్పాను, నీవు మరలా సంఘములో కూర్చుంటావు కూడా. అది అతని హృదయ వాంఛయ ఉన్నది. మేము చికాగో కూడికను కలిగి ఉంటున్నప్పుడు అతడు ఆ కూడికకు రావాలని ఎంతగానో ఆశపడ్డాడు. అతని హృదయము దాని కొరకు పరితపించినది. మా తరపున మరియు పిల్లల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అతనికి ఒక టెలిగ్రామ్ పంపించాను. అతడు త్వరగా కోలుకోవాలని మేము అతని కొరకు ప్రార్థిస్తున్నామని అతనికి చెప్పాను. మరియు అతనిని దర్శించిన ఒక ప్రియమైన సహోదరుడు అతడు రావాలని బాగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఈ రాత్రి అతడు ఇక్కడ మనతో పాటు కూర్చుని ఉన్నాడు. చూశారా? ఇది ముందుగా ఏర్పాటు చేసుకున్నది కాదు. అదే దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు. ఆయన ప్రతి విషయమును సరిగ్గా సమయానికి సంపూర్ణంగా జరిగిస్తాడు. ఒకసారి ఒక విమర్శకుడు ఇట్లా అన్నాడు, యేసు 5 రొట్టెలను తీసుకొని 5,000 మందికి పంచడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇట్లా అన్నాడు, ఆ దినాలలో రొట్టెలు చాలా పెద్దవిగా ఉండేవి. కావున ఆయన 1 రొట్టెను 1000 మందికి పంచిపెట్టేలాగా విరిచాడు. మీరు అర్థం చేసుకోవడానికి నేను చెప్పుచున్నాను. ఒక చిన్న అబ్బాయి తన మధ్యాహ్నపు భోజనం కొరకు వాటిని తెచ్చుకున్నాడు. 5,000 మందికి సమృద్ధిగా పోషించబడేటట్లు ఉన్న 5 రొట్టెలను ఒక చిన్న అబ్బాయి తెచ్చుకున్నాడు. అలాగైతే తర్వాత నిండిపోయిన 12 గంపల సంగతేమిటి? చూశారా? వారు కేవలం విమర్శకులు. అది కేవలం అది మాత్రమే. అది దేవుని వాక్యమును మార్చదు. అది అదే విధంగా ఉన్నది. చూడండి, అలాగే ముందుకు కొనసాగుతుంది. ఇప్పుడు మనం విశ్వాసముపై మాట్లాడాలని ఆశిస్తున్నాము.
మరియు ఒక విభిన్న రకమైన విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసము. అది ఒక గొప్ప విషయమై ఉన్నది. ఇప్పుడు విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలుగునని మనకు బైబిల్ గ్రంథములో చెప్పబడినది. ఇప్పుడు విశ్వాసము లేకుండా మీరు రక్షించబడలేరు. మరియు విశ్వాసం అనేది ఒక విషయాన్ని అది అక్కడ ఉన్నదని మీరు నమ్మడమై ఉన్నది. అది అక్కడ ఉన్నదని విశ్వాసము తప్ప మరేదియూ నిర్ధారించలేని ఒక విషయమును నమ్మడమై ఉన్నది. ఇప్పుడు మరికొద్ది నిమిషాలలో ఉండబోయే ఈ ప్రార్థనా వరుస కొరకు మీరు సిద్ధంగా ఉండునట్లు నేను మీకు విశ్వాసమును తెచ్చుటకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు విశ్వాసము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తప్పనిసరిగా నమ్మవలెను. మరియు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మీరు ఆయనను సంతోషపెట్టలేరు. మరియు మీరు దేవుడిని నమ్ముచున్నారని మీరు చెప్పిన ఎడల మీరెన్నడూ ఆయనను చూడలేదు. చూడండి, కావున అటువంటప్పుడు మీరు విశ్వాసము ద్వారా దానిని నమ్మవలసి ఉన్నారు. మరియు మీరు ఆయనను చూడగలిగిన ఎడల అప్పుడది ఇక ఎంత మాత్రము విశ్వాసముగా ఉండదు. చూశారా, జ్ఞానేంద్రియాలు నిర్ధారించే ఏదైనా అది ఇక ఎంత మాత్రము విశ్వాసము కాదు. అది ఒక విజ్ఞాన శాస్త్ర ప్రకారమైన వాస్తవము. చూశారా, అది ఇక ఎంత మాత్రము విశ్వాసము కాదు. అయితే మీరు ఆయనను విశ్వాసము ద్వారా అంగీకరించవలసి ఉన్నారు. మరియు దేవుని యొద్దకు వచ్చువాడు తప్పనిసరిగా దేవుడిని నమ్మవలెను. మరియు దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును. చూశారా, మొదట ఇది దేవుని వాక్యమని మీరు తప్పక నమ్మవలసి ఉన్నారు. మరియు వాక్యము ద్వారానే మీరు దేవుని యొద్దకు రావలసి ఉన్నారు. చూశారా, వాక్యము ఏమి చెప్పుచున్నదో కేవలం దానినే తీసుకోండి. మరియు అది సరి అయినది. దానికి విరుద్ధంగా ఉన్న ప్రతిదీ సరి అయినది కాదు. అబ్రహాముకు ఆ స్వరము ఏమి చెప్పినదో కేవలం దానినే అతడు నమ్మవలసి ఉండెను. మరియు అతడు 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం అతనికి అది ఇవ్వబడినప్పటికంటే 25 సంవత్సరాల తర్వాత మరి ఎక్కువ బలముగా దానిని అతడు నమ్ముచున్నాడు. చూశారా, అతడు దానిని నమ్మాడు. మరియు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని అతడు సందేహించలేదు, కాని దేవుని స్తుతించుచు ఆయన చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చగల సమర్థుడని ఎరిగి ఉండి బలము పొందుకొనెను. మరియు ఆ విధంగానే ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఉండవలసి ఉన్నారు. దేవుడు వాగ్దానము చేశాడని నమ్ముచు మీరు విఫలము కాని విశ్వాసముతో రావలసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ విశ్వాసమును కలిగి ఉండుటకు, ఆ విశ్వాసమును పొందుకొనుటకు తగిన స్థితిలో మీరు ఉండవలసి ఉన్నారు. మరి దాని గురించే మనము మాట్లాడుకోబోచున్నాము. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనకిట్లు చెప్పబడినది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఇప్పుడు ఇక్కడే అనేక మంది ప్రజలు వారి స్వస్థతను పొందుకోవటంలో లేదా వారు అడిగిన దానిని పొందుకోవటంలో విఫలమవుతుంటారు. ఎందుకనగా విశ్వాసము కాని ఒక విషయమును అది విశ్వాసమని వారు అనుకుంటారు. చూశారా, వారు దానిని నమ్మరు. అది ఊహ కాదు, అది ఒక వాస్తవమైన పదార్థమై ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చూడండి, అది మీరు ఊహించుకునే విషయం కాదు. మీ శరీరంలోని ఏ ఇంద్రియమైనా వేరే దేనినైనా ఎలా నిర్ధారిస్తుందో అది కూడా మీకు అంతే వాస్తవంగా ఉంటుంది. ఇది ఒక కాగితపు ముక్క అని నా కన్నులు చెప్తున్నంత వాస్తవంగా అది ఉంటుంది. అది ఒక కాంతి దీపము అని చెప్పేంత వాస్తవంగా అది ఉంటుంది. నా కోటును నేను అనుభూతి చెందుతున్నాను అని చెప్పేంత వాస్తవంగా అది ఉంటుంది. అక్కడ ఆ బిడ్డ మాట్లాడుటను లేదా గోల చేయుటను నేను వింటున్నంత వాస్తవంగా అది ఉన్నది. చూడండి, సంగీతము వాయించబడుచున్నంత వాస్తవంగా అది ఉన్నది. నా నోటిలో నేను దేనినైనా రుచి చూసేంత వాస్తవంగా అది ఉన్నది. అది అంత వాస్తవంగా ఉంటుంది. అయితే ఒక్కటే విషయం ఏమిటంటే నీవు దానిని వేరొకరికి చూపించలేవు. కేవలం నీ వరకే దానిని కలిగి ఉంటావు. ఆమేన్, అది నీది. విశ్వాసము అటువంటి పదార్థమై ఉన్నది. చూడండి, అది కేవలం ఒక కల్పిత కథ కాదు. అనేక మంది ప్రజలు వచ్చి ఇప్పుడు ఇవి నిజమైన లోతైన పాఠములు మరియు దానిని పైపైన చెప్పుకుంటూ వెళ్తాను. పిదప మీరు దాని లోతులోకి వెళ్ళండి. చూశారా, గమనించండి, మీరు దానిని నిజంగా కలిగి ఉంటే అది మీరు పొందుకున్న ఒక విషయమై ఉన్నది, ఒక ఊహ కాదు. ఏ ఇతర వస్తువైనా మీకు ఎంత వాస్తవంగా ఉంటుందో అది కూడా మీకు అంతే వాస్తవంగా ఉంటుంది. మీరు మీ కారులో వెళ్తున్నారు అని మీకు తెలిసినంత వాస్తవంగా అది ఉన్నది. మీరు మీ సంఘములో కూర్చుని ఉన్నారని మీకు తెలిసినంత వాస్తవంగా అది ఉన్నది. మీరు నా స్వరమును వినుచున్నంత వాస్తవంగా అది ఉన్నది. అది ఒక పదార్థమై ఉన్నది, ఒక ఊహ కాదు, ఒక భావోద్వేగము కాదు, కానీ మీరు కలిగి ఉండే ఒక విషయమై ఉన్నది. మరియు దేవుని యొక్క వాక్యమును వినుట వలన మరియు దానిని మాత్రమే వినుట వలన అది మీ వద్దకు వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును. మరది
దేవుని యొక్క మాటను వినుట వలనై ఉన్నది. అప్పుడు ఎవరో ఒక వ్యక్తిలో కాదు గాని అది మీ విశ్వాసము ఎక్కడ ఉన్నదో తిరిగి అక్కడికి దానిని చేరుస్తుంది. అది ఒక వ్యక్తిలో లేదు, అది ఒక సంస్థలో లేదు, అది ఒక ప్రజల గుంపులో లేదు, అది దేవునిలో ఉన్నది. ఎందుకనగా దేవుడు వాక్యమై ఉన్నాడు. చూశారా, మీ విశ్వాసము దేవుని యందు ఉన్నది. దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా ఎవరో చేసిన దానిని బట్టి, ఎవరో చెప్పిన దానిని బట్టి కాదు గాని దేవుని వాక్యం ఏమి చెప్పినదో దానిని బట్టి అయి ఉన్నది. ఆయన ఇట్లా అన్నాడు, ప్రతి మనిషిని మాట అబద్ధమే, కాని నా మాట సత్యము. ఇప్పుడు దేవుని యొక్క ఒక పని ద్వారా, లేదా ఒక క్రియ ద్వారా, లేదా దేవుని యొక్క ఒక వాగ్దానము ద్వారా ఎవరో ఏదో ఒక దానిని చేయడం మీరు చూస్తారు. మరియు వారిలో అనేక మంది ఇట్లా అంటారు, నేను కూడా దానిని చేయగలను. అది ఒక ఊహ మాత్రమే. మరియు వారు దానిని చేసినప్పుడు వారు ఎక్కడో ఒక చోట కూలిపోవటను మీరు కనుగొంటారు. అది ఒక పదార్థముగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు అది దాదాపు ఒక విశ్వాసము వంటిదే. అది మిమ్మల్ని ఒక విశ్వాసమునొద్దకు తీసుకొని వచ్చే విషయమై ఉన్నది. అది సాధ్యమవ్వగలదు అన్నట్లు ఉంటుంది. ఎలాగంటే, మీరు నన్ను ఒక సింధూర వృక్షమును అడిగితే నేను ఒక సింధూర కాయను ఇచ్చాననుకోండి, దాదాపు మీరు ఒక సింధూర వృక్షాన్ని కలిగి ఉన్నట్లే. అయితే అది ఇంకను దానినది ఉత్పత్తి చేసుకోలేదు. కానీ అది నిజంగా దానినది బయటకు మొలిపించుకున్నప్పుడు అది ఒక సింధూర వృక్షముగా ఉంటుంది. మరియు దేవుడు దీనిని చేస్తాడని మీరు ఊహించుకున్నప్పుడు, కానీ అది మీకు బయలుపరచబడినప్పుడు అప్పుడు అది ఒక విశ్వాసమై ఉన్నది. విఫలము కాలేని ఒక పరిపూర్ణ విశ్వాసమై ఉన్నది. ఆ కారణము చేతనే ఆ దర్శనములు నాకెంతో మహత్తరముగా ఉంటాయి. ఎందుకనగా ప్రతిసారి అవి సరైనవి అని నిరూపించబడ్డాయి. చూశారా, మరియు ఆయన దానిని వాగ్దానము చేశాడని నేను ఎరిగి ఉన్నాను. మరియు ఆయన దానిని తన వాక్యములో వాగ్దానము చేశాడు. మరియు ఇదిగో ఆయన వచ్చి మరియు ఈ దినమునకై దానిని వాగ్దానము చేశాడు. అందును బట్టియే ఆయన అట్లు చెప్పినప్పుడు మీరెక్కడ నిలబడి ఉన్నారో మీకు తెలుసు. చూడండి, అది నాకు ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకనగా ఆయన తన వ్రాయబడిన వాక్యమునకు విరుద్ధంగా ఎన్నడూ ఏదియూ చేయడు. చూశారా, మరియు ఒకవేళ అది వాక్యమునకు విరుద్ధంగా ఉన్న ఎడల నేను దానిలో విశ్వాసమును కలిగి ఉండలేను. దానిని తిరిగి మరలా నేరుగా వాక్యమునొద్దకు తీసుకొని వస్తుంది. చూడండి, దేవుని వాక్యమును వినుట వలన కలిగే విశ్వాసము. మీరు తప్పక వాక్యమును వినవలసి ఉన్నది. దేవుని వాక్యము ఆ అన్నిటికీ చాలిన వాక్యమై ఉన్నది. మీకు అవసరమైనదంతయు ఈ వాక్యమే అయి ఉన్నది. ఇప్పుడు విశ్వాసము పదార్థమై ఉండగా, మరియు అక్కడ హెబ్రీలో విశ్వాసమంటే ఏమిటో మరియు విశ్వాసమును కలిగి ఉన్నవారు ఏమి చేశారో మనం కనుగొంటాము. చూడండి, అనేక సమయాలలో ప్రజలు ఈ రోజు విశ్వాసమును కలిగి ఉండి మరియు రేపు దానిని వారు కలిగి ఉండరు. ఆ మరునాడు అక్కడ ఏదో మరింకేదో ఉంటుంది. అయితే దేవుడు ఒక్కసారి దానిని లంగరు వేసినప్పుడు, మరి మీరు దానిని చూసినప్పుడు దాని నుండి మిమ్మల్ని దూరంగా కదిలించేది ఏదీ ఉండదు. మీరు కేవలం జ్వరబడుచున్నారు, అందుకుంటున్నారు, ఊహించుచున్నారు. మరియు ఊహించుట అనగా అధికారము లేకుండా ఏదో సాహసం చేయటం. మీరు కేవలం దీనిని ప్రయత్నిస్తున్నారు, మరియు మీరు దీనిని ప్రయత్నిస్తున్నారు, మరియు ఇటువైపు వెళుచున్నారు, మరియు ఇక్కడకు పరిగెత్తుచున్నారు, మరియు అక్కడికి పరిగెత్తుచున్నారు. మీరు ఇంకనూ విశ్వాసమును పొందుకోలేదు. కానీ మనము దానిని విశ్వాసము అని అంటాము. నన్ను మన్నించండి, నేను మిమ్మల్ని సహోదరా నీకు ధన్యవాదములు. ఇప్పుడు మీరు దీనిని పొందుకోవాలని నేను కోరుచున్నాను. సంఘము దానికదే దేవుని యొక్క శక్తిలో ఎదగవలసి ఉన్నది. ఎలా? ఇప్పుడు మనము అంతమునకు చాలా సమీపమున ఉన్నాము, మరియు మనము సంఘమునకు కొంచెం లోతైన విషయాలను బోధించి మరియు ఈ వేషధారితనమును బయటికి తుడిచివేసి, చూడండి, మరియు ఒక వాస్తవమైన దానిలోనికి వెళ్ళగలిగే స్థితిలో అది ఉన్నదని నేను నమ్ముచున్నాను. చూశారా, అది మీకు తెలిసిన ఒక విషయమై ఉండవలసి ఉన్నది. మరియు మీరు ఇట్లు చెప్పారనుకోండి, సహోదరుడా బ్రహ్మామ్, అది వెలుగు కాదు, అయినను అది వెలుగేనని నాకు తెలుసు. అది వెలుగని నీకెలా తెలుసు? నేను దాని వైపు చూస్తున్నాను. సరి, నీవు చెప్పేది తప్పు కాదని నీకెలా తెలుసు? అది వెలుగని నా దృష్టి నాకు ఎల్లప్పుడూ నిర్ధారించినది. చూశారా, మరియు ఆ కారణము చేతనే ఆ దర్శనములను నేను నమ్ముతాను. ఎందుకంటే అవి ఎల్లప్పుడూ నాకు సత్యమును నిర్ధారించినవి. ఏలైనగా అవి వాక్యము నుండి వస్తాయి. చూశారా, పిదప ఆయన దానిని చెప్పినట్లే అది దానిని స్థిరపరుస్తుంది. ఇప్పుడు అది ఆ విధంగా నిర్ధారించబడినప్పుడు ఇక ఊహించే కార్యక్రమము ఎంత మాత్రమూ లేదు. అది జరగబోచున్నది. అప్పుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని మీరు దానిని వింటారు. చూశారా, ఎందుకనగా అది మానవ ఆలోచనకు అతీతమైనది. అది పైన దేవుని యొక్క ఆలోచన పరిధిలో ఉన్నది. అయితే మీరు ఒక ద్రాక్షావల్లిలోని ఫలమును ఫలించుచున్న ఒక తీగ వలె ఇక్కడ నిలబడి ఉన్నారు. చూశారా, దేవుడు మనిషిని మరియు మనిషిని మాత్రమే ఉపయోగించుకుంటాడు. దేవుడు యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోడు. దేవుడు ప్రజల గుంపులను ఉపయోగించుకొనడు. దేవుడు మత సంస్థలను ఉపయోగించుకోడు. దేవుడు ఎల్లప్పుడూ
వ్యక్తులను మాత్రమే ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు విశ్వాసము పదార్థమై ఉన్నది మరియు దాని ద్వారా ఆ సంగతులన్నీ చేయబడినవని మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి పరిపూర్ణ విశ్వాసము అది ఒక ఊహ కాదు, అది ఒక పదార్థమై ఉన్నది. ఈ రాత్రి నేను దాని గురించే మాట్లాడుచున్నాను. పరిపూర్ణ విశ్వాసమును పొందుకోవడం గురించి అయి ఉన్నది. అది ఒక ఊహ కాదు. ఇప్పుడు ఇతరులు ప్రజలను వచ్చి ఇట్లు చెప్పనిస్తారు, ఓ నేను మొత్తం విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, ఓ నిశ్చయంగా నేను కలిగి ఉన్నాను. మంచిది. అలాగైతే నీవిక్కడ దేని కొరకు నిలబడ్డావు? చూశారా? చూడండి, నీవు దేని గురించి మాట్లాడుచున్నావో దానిని నీవు కలిగి లేవని నీ స్వంత క్రియలే నిరూపిస్తున్నాయి. చూశారా? నీవు విశ్వాసమును కలిగి ఉంటే మరప్పుడు నీవు ప్రార్థన వరుసలో ఎందుకు నిలబడ్డావు? చూశారా? నీవు ఈ కార్యములను దేని కొరకు చేస్తున్నావు? చూడండి, మీరు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉన్న ఎడల మీరు నేరుగా దేవుని వైపు చూసి మరియు దానిని నమ్మి మరియు వెళ్లిపోతారు. మీరు ఒక ప్రార్థనా వరుసలోనికి రావాల్సిన అవసరమే ఉండదు. మీకు ఈ కార్యములు అవసరముండవు. ఎందుకనగా మీ విశ్వాసము దానిని అట్లు జరిగించినది. చూశారా? నేను ఒక చొక్కాను ధరించుకోవలసి ఉన్నది అని చెప్పడం వల్ల నాకు ఉపయోగం ఏమిటి? నేనొక చొక్కాను ధరించుకొనే ఉన్నాను గదా. నీవు ఒక చొక్కాను ధరించుకొని ఉన్నావని నీకెలా తెలుసు? మంచిది, నేను దానిని చూస్తున్నాను, దానిని అనుభూతి చెందుతున్నాను మరియు అది అక్కడ ఉన్నదని నాకు తెలుసు. సరి, పరిపూర్ణ విశ్వాసము పనిచేస్తున్నప్పుడు అది సరిగ్గా అంతే వాస్తవంగా ఉంటుంది. మీకు ఇక ఎక్కువ ఏమీ అక్కర్లేదు. అది ఇదివరకే జరిగిపోయినది. అది మీకు తెలుసు. అది నీకు ఎలా తెలుసు? విశ్వాసము నాకు దానిని చెప్పుచున్నది. అంతే. చూశారా? ఇప్పుడు నా భావం ఏమిటో మీకు అర్థమైందా? ఆ పరిపూర్ణ విశ్వాసము. ఇప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే నేను ప్రయత్నిస్తున్నాను. మంచిది, నేను వెళ్తాను, పెద్దలను పిలిపించి నూనెతో అభిషేకించి దానికై ప్రార్థింపవలెను అని బైబిల్ గ్రంథం చెప్పినది. నాకు తెలుసు, నేను అక్కడికి వెళ్తాను మరియు మీరు ఇట్లా అంటారు, మంచిది, నేను స్వస్థతను పొందుకోబోచున్నాను. చూడండి, మిమ్మల్ని మీరు అట్లు చేసుకొనుచున్నారు. ఇప్పుడు మీరు గమనించుకోకపోతే కేవలం మిమ్మల్ని మీరు ఉద్రేకపరచుకోబోచున్నారు. పిదప అతడు దాని గుండా వెళ్ళినప్పుడు అతడిట్లంటాడు, ఓ నేను ఇంకనూ చూడటం లేదు. చూడండి, విషయం అదే. నీవు విశ్వాసమును కలిగి లేవు. నీ యొక్క అసలైన విశ్వాసము సరిగ్గా అక్కడే దానిని చేస్తుంది. నీ యొక్క అసలైన విశ్వాసము దానిని నీకు వాస్తవంగా చేస్తుంది. ఎంతగా అంటే రక్తస్రావము గల ఆ చిన్న స్త్రీని చూడండి. ఆమె ఇట్లన్నది, నేను కేవలం ఆయన వస్త్రపు అంచును ముట్టుకోగలిగితే చాలు, నేను స్వస్థపరచబడతాను. మరియు ఆమె దానిని చేసిన వెంటనే తన యొక్క రక్తస్రావము ఆగిపోవటను ఆమె అనుభూతి చెందినది అని ఆమె చెప్పినది. ఆమె దానిని వాస్తవంగా నమ్మినది మరియు ఆమె దానిని తాకినప్పుడు అది ఆగిపోయింది. అది ఆగిపోయిన దాంట్లోకి రుజువేదనగా యేసు తిరిగి మరియు ఇట్లన్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు? ఆ పరిపూర్ణ విశ్వాసమే. మరియు అదే పరిపూర్ణ విశ్వాసము సరిగ్గా అప్పుడు చేసినట్లే ఈ రాత్రి అది యేసుక్రీస్తును తాకుతుంది. ఆ సమయమునకైనా పరిపూర్ణ విశ్వాసముతో ఆ స్త్రీ వచ్చినది. ఇప్పుడు మొదట్లో శిష్యులు ఈ పరిపూర్ణ విశ్వాసమును కలిగి లేరని మనం చూస్తాము. వారు దానిని కలిగి లేరు. ఎందుకనగా వారు క్రీస్తును కలిగి ఉండి ఆయనతో నడుస్తున్నారు. కాని అటు తరువాత క్రీస్తు వారిలో ఉన్నాడు. మరియు కావున మీరు చూడండి, పరిశుద్ధాత్మ లేకుండా ఈ పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉండటం కష్టము. అదే దానిని తీసుకురావలసి ఉన్నది. అదే తీసుకొని వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా అనవచ్చు, శిష్యులు పరిపూర్ణ విశ్వాసమును కలిగి లేరా? కలిగి లేరు. ఎందుకనగా మూర్ఛరోగము గల ఒక బాలుడు అక్కడ ఉన్నాడు. అతనిలో నుండి ఈ దయ్యాన్ని వెళ్లగొట్టుటకు వారు ప్రయత్నించారు గాని వారు దానిని చేయలేకపోయారు. మరియు ఆ తండ్రి యేసు రావడాన్ని చూసి మరియు అతడిట్లా అన్నాడు, మేము నా కుమారుడిని నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చాము. మరియు వారు అతన్ని బాగు చేయలేకపోయారు. చూశారా? మరియు ఆ తర్వాత శిష్యులు యేసుని అడుగుచూ ఇట్లన్నారు, మేము ఎందుకని అతన్ని స్వస్థపరచలేకపోయాము? అప్పుడు యేసు, విశ్వాసము యొక్క కొరతను బట్టియే, మీ అవిశ్వాసమును బట్టియే అని చెప్పాడు. అది నిజం, మీ అవిశ్వాసమును బట్టియే. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు అధికారమును కలిగి ఉన్నారు. దానికి కొద్ది రోజుల క్రితమే రోగులను స్వస్థపరచుటకు, మృతులను లేపుటకు మరియు దయ్యములను వెళ్లగొట్టుటకు యేసు వారికి అధికారమిచ్చాడు. వారు అధికారమును కలిగి ఉన్నారు, కానీ ఆ అధికారమును ఉపయోగించుటకు విశ్వాసమును కలిగి లేరు. ఇప్పుడు బ్రెన్హామ్ ఆలయము అక్కడే ఉన్నది. ఈనాడు సంఘము, వధువు ఆ స్థితిలోనే ఉన్నది. పరిశుద్ధాత్మ అధికారముతో ఇక్కడ ఉన్నాడు, కాని మీరు దానిని కదిలించుటకు ఆ విశ్వాసమును కలిగి లేరు. నా భావమును మీరు గ్రహిస్తున్నారా? దానిని కదిలించుటకు విశ్వాసము కావలసి ఉన్నది. ఇక్కడ నేను పౌడర్ మందును నింపినట్టి ఒక తుపాకీ గొట్టమును కలిగి ఉన్నాను. ప్రాక్షేపిక శాస్త్రం ప్రకారంగా అది ఏమి చేస్తుందో నాకు తెలుసు. వాక్యము అట్లే ఉన్నది. అయితే నేను తుపాకీని పేల్చవలసి ఉన్నది. ఆ నిప్పు మందును తాకవలసి ఉన్నది. మందు శక్తిని కలిగి ఉన్నది, కాని దానిని పేల్చుటకు
అది ఆ నిప్పును పొందుకోవలసి ఉన్నది. మరి అదే విషయం, గొట్టములో మందు ఉన్నది, కాని దానిని రగిలించి మరియు బయటకు నెట్టుటకు విశ్వాసము అవసరమై ఉన్నది. దానికి అవసరమయ్యేది అదియే. చూడండి, ఆయన మన మీదికి వచ్చి ఉన్నాడు కనుక మనము ఇప్పుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని రగిలించుటకు పరిపూర్ణ విశ్వాసము అవసరమై ఉన్నది. గొప్ప కార్యములు చూచుటకు, రగిలించుటకు విశ్వాసము అవసరమై ఉన్నది. విశ్వాసము అనేది దానిని మీకు ఇచ్చే ఒక విషయమై ఉన్నది. ఆనందముతో నిండిన హృదయముతో నీవు రోగుల గదిలోనికి నడిచి వెళ్తావు. నీవు ఏమి చేయబోచున్నావో ఖచ్చితంగా ఎరిగి ఉంటావు. అక్కడికి నడిచి వెళ్లి మరియు ఏమి జరగబోచున్నదో ఎరిగి ఉంటావు. ఇదివరకే నీకు ఏదో బయలుపరచబడినది మరియు నీవు దానిని ఎరిగి ఉన్నావు. మరియు నీవు లోపలికి నడిచి వెళ్లి ఇట్లా అంటావు, యేసుక్రీస్తు నామములో అక్కడ నుండి పైకి లెమ్ము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. విషయం అదే అయి ఉన్నది. అదియే పరిపూర్ణమైన విశ్వాసం. 1,000,000 మంది ప్రజలు అక్కడ నిలబడి అది జరగదు అని చెప్తున్నప్పటికీ ఎలాగైనా అది జరుగుతుందని నీకు తెలుసు. ఎందుకనగా నీవు దానిని ఎరిగి ఉన్నావు. అది జరగబోచున్నది. ఎవరు ఏమి చెప్పినా గాని అనవసరం. నీ మట్టుకు నీవు విశ్వాసము కలిగి ఉన్నావు. యెహోషువ ఇశ్రాయేలు పెద్దలను ఒక దగ్గరకు పిలిపించి, మరియు సహోదరులారా, మనము ప్రభువు యొక్క సేవకులమై ఉన్నాము. మీరు ఒకవేళ అది సరైన ఎడల ఆయన మనకు మరీ ఎక్కువ సూర్యుని వెలుగుని ఇచ్చి చూడండి, మరియు సూర్యుడిని కొంతసేపు అలాగే ఉంచగలడేమోనని ప్రభువును అడగాలని నేను కోరుచున్నాను అని చెప్పడాన్ని మీరు ఊహించగలరా? లేదండి, అతనికి అది అవసరమైనది. మరియు ప్రార్థన లేకుండా మరేదీ లేకుండానే అది అతనికి అవసరమైనది. మరియు అతడు కేవలం సూర్యునికి ఆజ్ఞాపించాడు. అతడు ఇట్లా అన్నాడు, అక్కడ నిలువుము, నాకు అవసరమున్నది మరియు నేను ప్రభు యొక్క సేవలో ఉన్నాను మరియు ఈ పని చేయుటకు ఆయన నన్ను ఇక్కడకు పంపించాడు మరియు ఎలా చేయవలనని నాకు తెలిసినంత ఉత్తమమైన దానిని నేను చేయుచున్నాను. మరియు శత్రువులు చెల్లాచెదురై దాగుకొని ఉన్నారు మరియు వారిక్కడ ఉన్నారు. ఒకవేళ సూర్యుడు అస్తమించుటకు నేను అనుమతిస్తే వారంతా ఏకమై నాకు మరి ఎక్కువ శ్రమను కలగజేస్తారు. కావున అక్కడే నిలిచి ఉండుము. మరియు చంద్రుడా, నీవు అక్కడే నిలిచి ఉండుము. ఆమేన్. అది 24 గంటలు అక్కడే నిలిచి ఉన్నది. ఇప్పుడు ప్రపంచము తిరుగుతూ ఉండి మరియు అతడు దానిని ఆపివేసిన ఎడల మరియు సూర్యుడు ఒక స్థలములో నిలిచి ఉండి మరియు అది కదలకుండిన ఎడల మరప్పుడు ఏమి జరిగినది? ఇప్పుడు మీరు దీనిని చెప్పిన ఎడల మిమ్మల్ని మీరే ఒక అవిశ్వాసిగా చేసుకున్నట్లు అవుతుంది. మరియు పిదప మీరు చెప్పకపోతే అప్పుడు మీరు నిశ్చయంగా విజ్ఞాన శాస్త్రం విషయంలో బుద్ధిహీనులగుచున్నట్లే. ఎందుకనగా ఒకవేళ ప్రపంచం ఆగిపోతే అది పడిపోతుంది అని వారు చెప్పారు. కావున ఇప్పుడు ఏమిటి? మరియు దేవుని యొక్క వాక్యం సరైనది కాదని నీవు చెప్పిన ఎడల అప్పుడు నీ ఒక అవిశ్వాసివి. చూశారా? అయితే అది జరిగినది. అది ఏ ప్రధానమైన విషయం. దాని యొక్క యాంత్రిక విషయాలు నాకు తెలియదు. అయితే అది జరిగినది. పరిశుద్ధాత్మ యొక్క యాంత్రిక విషయాలు నాకు తెలియదు, కానీ అది నా మీద కుమ్మరించబడినదని నాకు తెలుసు. దాని యొక్క యాంత్రిక విషయాలను నేను చెప్పలేను, కానీ దాని యొక్క ఆశీర్వాదాలను నేను ఎరిగి ఉన్నాను. నేను తెలుసుకోవాలని కోరుకునేది అది మాత్రమే. అదేమనగా పరిశుద్ధాత్మ యొక్క దీవెనల గూర్చియే. మరియు యాంత్రిక విషయాలు ఆయన వాటిని జరిగిస్తాడు. అది ఆయన యొక్క రహస్యమై ఉన్నది. ఈ బాలుడిని స్వస్థపరచలేకపోయారు. శిష్యులు అధికారమును కలిగి ఉన్నారు. అన్ని రకములైన వ్యాధులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్లగొట్టుటకు, కుష్ఠరోగులను బాగు చేయుటకు, మృతులను లేపుటకు యేసు వారికి అధికారమును ఇచ్చాడు. ఆయన వారికి అధికారమునిచ్చాడు, కానీ వారు కలిగి ఉన్న ఆ అధికారమును ఉపయోగించుటకు వారికి విశ్వాసము లేకపోయింది. మరియు అప్పుడు వారు యేసును ప్రశ్నించి ఇట్లా అడిగారు, సరి, ఇప్పుడు మేమెందుకని దానిని చేయలేకపోయాము? ఇప్పుడు గుర్తుంచుకోండి, వారు వాక్యమును కలిగి ఉన్నారు మరియు అప్పుడు ఆ వాక్యము శరీరముగా ఉన్నది. మరియు ఆ వాక్యము వారికి ఇట్లు చెప్పెను, నేను మీకు అధికారమును ఇచ్చుచున్నాను. ఆమేన్. నేను మీకు అధికారమును ఇచ్చుచున్నాను. మరియు వారు అధికారమును కలిగి ఉన్నారు, కానీ వారిలో ఉన్న వాక్యమును ఉపయోగించుటకు వారు విశ్వాసమును కలిగి లేరు. నా భావమును మీరు గ్రహించారా? అయితే యేసు దానిని కలిగి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు మరియు ఆయన పలికినది జరుగుతుంది అనే విశ్వాసమును ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఇట్లా అన్నాడు, ఓ అతడిని ఇక్కడికి తీసుకొని రండి, నేనెంతకాలం మిమ్మల్ని సహించుదును? ఆయన తన అధికారముతో పాటు విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన ఎలా కలిగి ఉన్నాడు? ఆయన ఇట్లు చెప్పాడు, నా అంతట నేను ఏమీ చేయలేను. ఎందుకని? తాను ఏమై ఉన్నాడో దాని మీద ఆయన ఆధారపడ్డాడు. తాను వాక్యమై ఉన్నాడని ఎరిగి ఉండుటపై ఆయన ఆధారపడ్డాడు. మరియు తనను వాక్యముగా చేసిన దేవుని యందు ఆయన విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడై ఉన్నాడు మరియు అవి ఆయనలో ఉన్నది. మరియు అదే ఆయనకు విశ్వాసమును ఇచ్చినది. ఎందుకనగా ఆయన తన స్థానమును గ్రహించాడు. తాను ఏమై ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా
ఆయన ఇది అయి ఉన్నాడని లేఖనము చెప్పినది. మరియు ఆయన ఏమై ఉంటాడని లేఖనము చెప్పినదో ఆయన సరిగ్గా అదే అయి ఉన్నాడని నిరూపించుటకు ఇక్కడ ప్రతి లేఖనము జత చేయబడినది. మరియు తాను ఏమై ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను ఏమై ఉండునట్లు చేశాడో దాని మీద ఆయన ఆధారపడ్డాడు. మరియు ఆయన దానిని చేసినట్లయితే మరి అటువంటప్పుడు విశ్వాసులుగా దేవుడు మనలను ఏమై ఉండునట్లు చేశాడో దాని మీద మనం ఆధారపడలేమా? నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. తానేమై ఉన్నాడో దాని యందు ఆయన విశ్వాసమును కలిగి ఉన్నాడు. మరియు నీవు ఒక విశ్వాసివైన ఎడల నీవేమై ఉన్నావో దాని యందు నీవు విశ్వాసము కలిగి ఉంటావు. నీవు ఒక విశ్వాసివై ఉన్నావు. మరియు మీరు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మన హృదయములు మన యందు దోషారోపణ చేసిన ఎడల అప్పుడు మనం విశ్వాసమును కలిగి ఉండలేము. అయితే మన హృదయములు మన యందు దోషారోపణ చేయని ఎడల అప్పుడు మనం విశ్వాసమును కలిగి ఉంటాము. దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉంటాము. మీరు దానిని చదవగోరిన ఎడల యోహాను 3:21 ఉంటుంది. ఆ లేఖనాన్ని నేను అక్కడ రాసుకున్నాను. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధ యోహాను, నా భావము 1 యోహాను 3:21. గమనించండి, మన హృదయములు మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అయితే మీరు తప్పుడు కార్యములను చేస్తున్నంత కాలం దేవుని ఎడల మీరు నమ్మకాన్ని కలిగి ఉండలేరు. కావున మీరు చూడండి, మీరు తప్పై ఉన్నారని మీకు దానంతటదే తెలిసిపోతుంది. మీరు తప్పై ఉన్నారని ఎరుగుట వలన ఒక పాపిగా మిమ్మల్ని మీరే ఆ వెనుకకు పెట్టుకుంటారు. అయితే మీ హృదయము మీ యందు దోషారోపణ చేయక మీరు ఒక విశ్వాసి అని మీరు ఎరిగి ఉండి మరియు దేవుడికి మరియు మీకు మధ్య ఏదియూ లేనట్లయితే అప్పుడు మీకేమి కావాలనో మీరు అడగవచ్చును మరియు అది మీకు అనుగ్రహించబడుతుందని ఎరిగి ఉండవచ్చును. ఎందుకనగా సరిగ్గా అది ఆ శిష్యులకు ఇవ్వబడినట్లే మీకును ఇవ్వబడిన వాక్యమై ఉన్నది. ఇప్పుడు అట్లైన ఎడల మీరు చేయవలసిన ఒకే ఒక్క విషయమేదనగా మీరేమై ఉన్నారో దాని యందు విశ్వాసముంచడమే. వాక్యము మీరేమై ఉన్నారని చెప్పుచున్నదో దాని యందు విశ్వాసముంచడమే. మరియు ఆయన ఏమై ఉన్నాడనే దానిని చెప్పినట్టి దేవుని వాక్యమందు యేసు విశ్వాసమును కలిగి ఉన్నాడు. నన్ను గూర్చి వ్రాయబడినది. కీర్తనలలో దావీదు మరియు ప్రవక్తలు మరియు వారందరూ ఆయన గురించి మాట్లాడలేదా? పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఆమేన్. ఏదెను తోటలోని ఆ జీవ వృక్షమును నేనే. ఈ విషయములన్నీ నేనే. ఉన్నవాడను అనువాడను నేనే. మరియు అభిషేకించబడిన మెస్సయ్య ఆయనేనని దేవుని ఆత్మ తనపై ఉన్నదని ఆ పరిపూర్ణ విశ్వాసముతో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, ఇప్పుడు నేను నా అంతట నేను ఏమీ చేయడం లేదు. అయితే అది దేవునిలో నాకున్న విశ్వాసమే. మరియు దేవుడు ఆయనలో ఉన్నాడు. వాక్యము శరీరధారి అయినది. మరియు దేవుని వాక్యము మీలోనికి వచ్చినప్పుడు అది శరీరధారి అవుతుంది. ఏలయనగా మీరొక విశ్వాసి అయి ఉన్నారు. చూశారా? మరియు ఒక విశ్వాసి అనగా మీలో కదలాడుచుండే దేవుని యొక్క విశ్వాసమే. మీరు దానిని ఇష్టపడుచున్నారా? నేను ఎప్పుడైతే విశ్వాసము అసలు నిజంగా ఏమైనది అనే దాని గూర్చిన బోధన నాకు చాలా ఇష్టం. తాను ఎవరన్నది ఆయన ఎరిగి ఉండి ఒక్క సందేహపు ఛాయ అయినా లేకుండా తాను దేవుని కుమారుడని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. ఏలైనగా వాక్యము గుర్తింపజేసినది. ఆయన ఎవరై ఉన్నాడు అనే దానిని దేవుని యొక్క వాక్యము గుర్తింపజేసినది. ఆయన ఇట్లు చెప్పాడు, నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల అప్పుడు నన్ను నమ్మకండి. అయితే ఒకవేళ నేను ఆ క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకండి. కాని నేను వాటిని చేసిన ఎడల అప్పుడు ఆ క్రియలను నమ్మండి. ఏలైనగా అవి వాగ్దానము చేయబడిన వాక్యపు నెరవేర్పులై ఉన్నవి. ఓ, మీరు కేవలం ఒక్క నిమిషము దానికి మేలుకోగలిగితే చాలు. మీరు చూడండి, స్వయంగా వాక్యమే ఆయన ఎవరన్న దానిని గుర్తింపజేసినది. మరియు ఆయన ఇట్లా అన్నాడు, నా యందు పాపమున్నదని ఎవడు ఖండించగలడు? మరో మాటలో చెప్పాలంటే నా జీవితము మరియు నా క్రియలు సరిగ్గా మెస్సయ్య ఏమి చేయవలసి ఉన్నదో దానిని నెరవేర్చుట లేదని ఎవడు నాకు చూపించగలడు? ఎవ్వరునూ ఏమీ చెప్పలేకపోయారు. ఎందుకనగా ఆయన అదే అయి ఉన్నాడు. పిదప ఆయన ఏది పలికితే అది జరుగుతుందని నమ్ముటకు ఆయన విశ్వాసమును కలిగి ఉన్నాడు. పిదప ఆయన తిరిగి ఇట్లు చెప్పాడు, నేను చేయు క్రియలు మీరును చేయుదురు. కొంతకాలమైన తర్వాత లోకము నన్నెంత మాత్రమును చూడదు, అయినను మీరు నన్ను చూచెదరు. ఎందుకనగా నేను మీతోను మీలోనూ ఉందును. మీరు ఏమి చెప్పుదమా అని చింతింపకుడి. ఏలైనగా మాట్లాడున్నది మీరు కాదు గాని మీలో నివసించే మీ తండ్రియే. మాట్లాడున్నది ఆయనే, మరియు నేను కాదు గాని నాలో నివసించు తండ్రియే. ఆయనే ఈ క్రియలను చేయుచున్నాడు. నా భావమును మీరు గ్రహించుచున్నారా? ఇప్పుడు లేఖనానుసారమైన క్రైస్తవుని యొక్క గుర్తింపును గూర్చి యేసు ఈ మాటలను చెప్పాడు. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక విశ్వాసిగా అటువంటి ప్రజలుగా పిలుచుకుంటూ ఆ మాటలను ఎలా తృణీకరించగలరు? మిమ్మల్ని మీరు ఒక విశ్వాసి అని పిలుచుకుంటూ ఈ వాక్యములో దేనినైనా ఎలా తృణీకరిస్తారు? చూశారా? మీరు దానిని చేయలేరు. మీరు ఒక విశ్వాసి కాదు. అందుకే
సూచనలు మిమ్మల్ని వెంబడించలేవు. ఎందుకనగా కేవలం మీరు దేనిని నమ్మాలనుకుంటున్నారో దానినే అంగీకరించి మరియు మిగతా దానిని విడిచిపెడతారు. మీరు దానిని నమ్మరు. అయితే మీరు పూర్తిగా అంతటినీ తీసుకొని మరియు దానిని నమ్మవలసి ఉన్నది. మరియు మీరు నిజంగా నమ్మినప్పుడు, నమ్మినట్లు చేస్తే కాదు గాని నిజంగా నమ్మినప్పుడు, అప్పుడు నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. ఓ, ఆ పాతకాలపు క్రైస్తవులతో నేటి క్రైస్తవులను మీరు పోల్చగలరా? ఆత్మ యొక్క శక్తిలో ఆ శిష్యులు ఎలా నడిచారో గదా, పరిశుద్ధాత్మ ద్వారా కదిలింపబడి దానిని చేశారు. కేవలం ఒక ఖైదీగా ఉన్నారు. నేను ఒక రాత్రి ఆ అంశం మీద ప్రసంగించినట్లు, దేవుని యొక్క వాక్యమునకు మరియు దేవుని యొక్క చిత్తమునకు ఒక ఖైదీ. దేవుడు అతడిని కదిలించే వరకు అతడు అస్సలు కదలలేడు. అలాంటి ఒక సంఘము లేచుటను చూడటానికి మీరు ఇష్టపడరా? అది లేవబోచున్నది, తిరిగి వెనుకకు వెళ్ళుచున్నది. అది తప్పక రావలసి ఉన్నది. అది నిజం. అది దాని దారిలో ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఏలయనగా వాక్యము గుర్తింపజేసినది. ఆయన ఏమై ఉన్నాడన్నది ఆయనే గుర్తింపజేసుకున్నాడు. మరియు అదే వాక్యము మనలను గుర్తింపజేస్తుంది. చూశారా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞను గైకొనును. మరియు అతడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మరియు నా ఆజ్ఞలను అనగా వాటన్నిటినీ గైకొనని ఎడల అతడు ఒక అబద్ధికుడు, మరియు అతనిలో సత్యము ఎంత మాత్రమూ లేదు. మీరు ఇట్లు చెప్తారు, సరి, నేను అన్నిటినీ నమ్మను. మంచిది. అట్లైన ఎడల నీవు కేవలం ఒక అవిశ్వాసివి అంతే. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పిన ఎడల అది దానిని సరైనదిగా చేస్తుంది. అది దానిని నిత్యము స్థిరపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో అది సత్యమై ఉన్నది. ఆయన మనకు ఇట్లు చెప్పిన దానిని గమనించండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, పరిశుద్ధ యోహాను 15. నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల, చూడండి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండుట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, అప్పుడు మీరు మీకేది ఇష్టమో అడుగుడి. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరై ఉన్నాడో ఆయనకు తెలుసు. అందుకే ఆయన విశ్వాసమును కలిగి ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడన్నది ఆయన ఎరిగినప్పుడు విశ్వాసము ఉత్పత్తి అవ్వగలిగినది. ఇప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల, అప్పుడు మీరెవరన్నది మీకు తెలుస్తుంది. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థనా వరుసలోనికి వచ్చి, నేను ఒక క్రైస్తవుడను, నాకు ఎటువంటి శిక్షా విధియూ లేదు, నా హృదయము నాపై దోషారోపణ చేయడం లేదని నేను ఎరుగుదును, ఈ రాత్రియే నా బాధకు ముగింపు అని ఏదో నాకు చెప్పుచున్నది అని చెప్పిన ఎడల అద్భుతంగా ఉండదా? మీరు దానిని చేయబోచున్న ఎడల చాలు, మీరు ఇక్కడ నుండి ఏదో ఒకటి పొందుకొని వెళ్తారు. మీరు ఎంత ఉద్రేకంతో వచ్చినా గాని, మీరు ఎంత చేసినా లెక్కలేదు. ఆ పరిపూర్ణమైన విశ్వాసము ఒక పదార్థముగా ప్రత్యక్షపరచబడి మరియు దానినది మీ యందు గుర్తింపజేసుకునే వరకు అది పనిచేయదు. మరియు అది అక్కడ ఉన్నట్లయితే అప్పుడు దాని నుండి మిమ్మల్ని ఏదియూ కదల్చలేదు. నీవు క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉండి మరియు సోమవారం ఉదయానికల్లా నీవు చనిపోతావని వైద్యుడు నీకు చెప్పినట్లయితే, అట్లయితే నీ గుండె మరియు నీ శ్వాస అంతా అయిపోయినది. క్యాన్సర్ నిన్ను తినివేసినది. నీ రక్త ప్రవాహము పూర్తిగా క్యాన్సర్ తో నిండిపోయినది. అదేమైనప్పటికీ మరియు ఈ యథార్థమైన విశ్వాసమనే పదార్థముతో ఏదో వచ్చి పరిపూర్ణ విశ్వాసము నీలో ఒక పదార్థముగా చేయబడితే, అప్పుడు నీవు ఆ వైద్యుని ముఖం ఎదుటనే నవ్వుతావు. మీరు ఆ వృద్ధుడైన ఏలియా వలె ఉంటారు. అతడు ఆ విగ్రహం ముందు పైకి మరియు క్రిందకి నడుస్తూ మరియు ఇట్లన్నాడు, మీరు కొంచెం బిగ్గరగా పిలవలేరా? బహుశా వాడు దూరమున ఉన్నాడేమో. తానేమి చేయబోచున్నాడో అతడు ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా ఏమి జరగబోచున్నదో దేవుడు అతడికి ముందుగానే చెప్పాడు. అతడిట్లన్నాడు, ఏ దేవుడైతే అగ్ని ద్వారా సమాధానమిస్తాడో ఆయనే దేవుడు. అందుకు మేము ఆ ప్రతిపాదనను స్వీకరిస్తాము అని వారన్నారు. మరియు వారు బలిపీఠముల మీద నీళ్లు పోశారు మరియు వారు తమను తాము కోసుకున్నారు. మరియు వారు ప్రతీదీ చేసి మరియు ఇట్లు పిలిచారు, ఓ బైలా, ఓ బైలా, సమాధానమిమ్ము. ఏలియా తాను ఉండగలిగినంత ప్రశాంతంగా ఉన్నాడు. అతడిట్లన్నాడు, ఇంకొంచెం బిగ్గరగా పిలవండి. ఇట్లన్నాడు, బహుశా వాడు దూరమున ఉన్నాడేమో, బహుశా వాడు చేపల వేటకు వెళ్ళాడేమో, బహుశా వాడు వేరే ఏదైనా చేస్తున్నాడేమో. మీరు చూడండి, వాడు బయట ఇంకెక్కడో ఉన్నాడేమో. కేవలం వారిని ఎగతాళి చేశాడు. ఎందుకనగా అది జరగబోచున్నదని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు సమస్తమును క్రమములో పెట్టినప్పుడు గమనించండి, అతడు అక్కడికి నడిచి వెళ్లి ఇట్లన్నాడు, అబ్రహాము, ఇస్సాకు మరియు ఇశ్రాయేలు యొక్క ప్రభువైన దేవా. ఇప్పుడు అతని పేరును మోసగాడైన యాకోబు అని అతడెన్నడూ పిలవలేదు. అతడు అతడిని దేవుని రాకుమారుడైన ఇశ్రాయేలు అని పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు మరియు ఆ రాకుమారుడు యాకోబు యొక్క ప్రభువైన దేవా, నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ దినమున తెలియజేయబడునుగాక. మరియు నా కోరిక చొప్పునో నేను కల్పించిన ఏదో ఒక విషయము చొప్పునో నేను దీనిని చేయలేదు గాని నీ ఆజ్ఞ చొప్పునే నేను దీనిని చేశాను. నీ చిత్తము చొప్పునే ఏమి చేయవలనో నీవే నాకు చెప్పియున్నావు. ఈ సంగతులు ఇక్కడ జరుగునని నీవు నాకు చూపించావు. ఇప్పుడు
నీ బలిపీఠం మీద నీళ్లు పోశాను. నీ ఆజ్ఞ చొప్పునే నేను ఈ కార్యములన్నిటినీ చేశాను. ఇప్పుడు దానిని తెలియజేయము. మరియు అతడు దానిని పలికిన వెంటనే ఆకాశము నుండి అగ్ని కురిసినది. అది కురుస్తుందని అతడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకనగా అతడు ఆ పదార్థమును కలిగి ఉన్నాడు. ఎందుకని? వాక్యము దానిని చెప్పినది. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథము అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. మరియు మీరు ఆ పదార్థమును అనగా ఆ పరిపూర్ణ విశ్వాసమును దేవుడు చేసిన ఈ వాగ్దానము మీదే అన్నటువంటి ఆ పదార్థమును స్వీకరిస్తే చాలును. సహోదరుడు బ్రెన్హామ్, నీవు అక్కడ నిలబడి మరియు వివిధ రకాలైన భాషలు మరియు వివిధ విషయాలతో ప్రజలు రావడాన్ని నీవు చూస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నీవు భయపడతావా? లేదయ్యా, లేదయ్యా, ఆయన దానిని చెప్పాడు. ఇంతవరకు ఎప్పుడూ నేను భయపడలేదు. ఎందుకనగా ఆయన దానిని నాకు చెప్పాడు మరియు అది సత్యమని నేను నమ్ముచున్నాను. అధ్యక్షుల సమాధుల దొడ్డి వద్దకు వెళ్లి జార్జ్ వాషింగ్టన్ ను లేపమని ఈ రాత్రి ఆయన నాతో చెప్పిన ఎడల రేపు ఉదయమున వచ్చి అది జరుగుటను చూడండి అని ప్రపంచమంతటిని నేను ఆహ్వానిస్తాను. నేనిట్లు చెప్తాను, మీరు తీసుకొని రాగలిగే ప్రతి విమర్శకుడిని తీసుకువచ్చి మరియు వారిని చుట్టూ నిలబెట్టండి. మీరు దేవుని మహిమను చూడబోచున్నారు. మీరు కూర్చొని మరియు కొద్దిగా విశ్రాంతి తీసుకున్నట్లు ఆ కుర్చీని ఇక్కడ వేసుకోండి. నేను పిలిచిన వెంటనే ఒక్క క్షణములో అతడిక్కడ ఉంటాడు. ఆ రాత్రి లేదా ఆ రోజు ఫిన్లాండులో ఆ చిన్న బాలుడు చనిపోయి అక్కడ పడి ఉన్నప్పుడు 1 అర్ధగంట నుండి అక్కడే పడి ఉన్నాడు. చితికిపోయాడు. అతని కళ్ళ నుండి, ముక్కు నుండి మరియు చెవుల నుండి రక్తము కారుచున్నది. అతని చిన్న సాక్సులలో అతని చిన్న కాళ్ళు విరిగిపోయి ఉన్నవి మరియు అతని పాదములు తన సాక్సుల నుండి బయటకు వచ్చి ఉన్నవి. అతని బూట్లు ఎక్కడో పడిపోయినవి. నేను చూసి మరియు నేనిట్లా అనుకున్నాను, ఇతడే ఆ అబ్బాయి అయి ఉండాలి. నేనిట్లా అన్నాను, ఏ సహోదరుడా మూర్, మనము ఆ బైబిల్ గ్రంథం వెనక చూద్దాము. సహోదరుడు లిన్సే ఉన్నాడు. సహోదరుడు మూర్ దాని వెనక చూశాడు మరియు ఇది జరుగును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓ మై, నిత్యము పచ్చదనముగా ఉండే ఒక దేశము అక్కడ ఉంటుంది. బండలు దగ్గరగా పేర్చబడి ఉంటాయి. ఒక చిన్న అబ్బాయి చిన్నగా కత్తిరించబడిన జుట్టును కలిగి నడుము వద్ద గుండీలు పెట్టబడిన ఒక రకమైన దుస్తులతో ఉంటాడు మరియు అతని సాక్సులు పైకి లాగబడి ఉంటాయి. అతడు గోధుమ రంగు కళ్ళను కలిగి ఉంటాడు. అవి వెనకకు తిరిగి ఉంటాయి. అతడొక కారు ప్రమాదంలో మరణిస్తాడు. అయితే నీవు నీ చేతులను అతని పైన ఉంచుము మరియు అతడు మరలా జీవములోనికి వస్తాడు. అక్కడ అది ఉన్నది. అక్కడ వ్రాయబడి ఉన్నది. అతడక్కడ పడి ఉన్నాడు. ఆమేన్. కేవలం మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. నేనిట్లు చెప్పాను, ఈ బాలుడు ఇప్పటి నుండి కొద్ది నిమిషాలలో బ్రతకని ఎడలా అప్పుడు నేనొక అబద్ధ ప్రవక్తను. ఫిన్లాండ్ నుండి నన్ను తరిమివేయండి, కానీ అతడు బ్రతికిన ఎడలా సాగిలపడి మరియు పశ్చాత్తాపపడండి. నేను ఇట్లా అన్నాను, మరణమా, నీవు అతన్ని పట్టి ఉంచలేవు. యేసు క్రీస్తు నామములో దేవుని వాక్యము చొప్పున నేను అతని ఆత్మను పిలిచాను. అతడు పైకి గెంతాడు. నిజం చూశారా? ఓ మై, విశ్వాసము చూడండి, స్వాధీనములోనికి తీసుకున్నది. దేవుడు దానిని చెప్పాడు, మరది అక్కడ ఉన్నది. ఇప్పుడు అదే దేవుడు ఈ దినమున దర్శనము ద్వారా మాట్లాడుటై ఉన్నది. అయితే ఇది ఆ దర్శనము దీనికి వ్యతిరేకంగా ఉన్న ఎడల అప్పుడు అది తప్పుడుదై ఉంటుంది. ఇది దర్శనము కన్నా గొప్పదై ఉన్నది. ఏ దర్శనమైనా వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ఎడల దానిని వదిలేయండి. అది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. దేవుడు తన స్వంత వాక్యమును వ్యతిరేకించడు. కావున ఈ వాక్యము మీకు ఏదైనా చెప్పిన ఎడల అప్పుడు మీరు అదే నమ్మకమును కలిగి ఉండవచ్చును. మరప్పుడు ఏమి జరగబోచున్నది? ఏదీ ఉండదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని అది చెప్పిన ఎడల మంచిది. సహోదరుడా, విశ్వాసము, ఆ పరిపూర్ణ విశ్వాసము దానిని పట్టుకుంటే నీవు ఈ ప్రార్థన వరుసలో నుండి వెళ్లిన తర్వాత నీవు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు గంతులు వేస్తూ మరియు కేకలు వేస్తూ ఉంటావు. అది అయిపోయినది, అది అయిపోయినది, అదంతయు ముగించబడినది, అది సమాప్తమైనది. నీ హృదయములో ఒక విన్నపము కలిగి ఉండి మరియు దాని కొరకు ప్రార్థన చేయబడినప్పుడు దానికి జవాబు ఇవ్వబడుతుందని నమ్మిన ఎడల దాని గురించి నీవు చర్చించేది ఏమీ లేదు. జరిగేది అదే. ఆ రక్తస్రావము గల స్త్రీకి జరిగినట్లే ఉన్నది. యేసు పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన దానిని కలిగి ఉన్నాడు మరియు ఆయన వాక్యమై ఉన్నాడు గనక అది వచ్చి ఉన్నది. మరియు మీరు వాక్యముగా మారతారు. మీరు వాక్యమును స్వీకరించిన కొలది మీరు వాక్యముగా మారతారు. నా యందు మీరును మరియు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, నా మాటలు అనగా ఈ వాక్యము మీలో నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి మరియు అది మీ కొరకు చేయబడును. చూశారా? మీరు ఈ పర్వతముతో కదిలిపొమ్ము అని చెప్పి మరియు సందేహింపక మీరు చెప్పిన దానిని నమ్మిన ఎడల అప్పుడు మీరు ఏమి చెప్పారో దాన్ని మీరు పొందుకుంటారు. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగిన దానిని పొందుకుంటామని నమ్మండి. అప్పుడు మీరు దానిని పొందుకుంటారు. అది మీకు అనుగ్రహించబడుతుంది. కాలము, శూన్యము ఏదియూ దానిని ఎన్నడూ మార్చదు. అది జరిగి ఉన్నదని మీకు తెలియను. అది ఇదివరకే జరిగిపోయినది. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఆయన మనకు ఇట్లు చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, పరిశుద్ధ యోహానులో ఇక్కడ
మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అలాగైతే లేఖనములో ఒక విశ్వాసిగా మీ స్థానమును గుర్తించండి. చూడండి, ఆయన తన స్థానమును గుర్తించినట్లే మీరు మీ స్థానమును గుర్తించవలసి ఉన్నది. క్రీస్తు వచ్చుననియు మరియు క్రీస్తు ఏమి చేస్తాడన్నదంతయు వ్రాయబడలేదా? ఆ ఉదయమున ఆయన క్లెయోపాతో మరియు వారితో ఇట్లు చెప్పాడు. లేఖనములలో ఈ విధంగా వ్రాయబడలేదా? ఆయన శ్రమపడి మరియు పిదప చంపబడి మరియు 3వ దినమున లేచునని వ్రాయబడలేదా? ఇట్లు చెప్పాడు. గ్రహింపు లేకుండా మీరెందుకని ఇంత మందమతులుగా ఉన్నారు? మరియు వారిట్లు అనుకున్నారు, మాయే, ఈ మనుషుడు మిగతా వారికన్నా విభిన్నముగా మాట్లాడుచున్నాడు. వారు సత్రములోనికి వచ్చినప్పుడు అది ఆయనేనని కనుగొన్నారు. చూడండి, ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడినవి. చూడండి, ఆయన అదే లేఖనములు ఎత్తి చూపిస్తూ ఉన్నాడని వారికి తెలియను, మరియు అది ఆయనేనని వారు గుర్తించారు. ఇప్పుడు మీరు దేని కొరకైతే అడుగుచున్నారో దానిని నమ్మవలసి ఉన్నారు. మీరొక విశ్వాసి అయిన ఎడల మిమ్మల్ని మీరు ఒక విశ్వాసిగా గుర్తించండి. ఈ సంగతులు మీ కొరకేనని గుర్తించండి. మీ జీవితంలో దోషారోపణ ఉన్న ఎడల ముందు దానిని సరిచేసుకోండి. చూసారా, మీపై దోషారోపణ కలిగి ఉన్న ఎడల ఓరల్ రాబర్ట్స్ ను మరియు విశ్వాసము కలిగి ఉన్న 1 డజను మంది ఇక్కడికి వచ్చి మీ కొరకు ప్రార్థించడాన్ని మీరు కలిగి ఉండవచ్చును, మరియు పైకి క్రిందికి దూకవచ్చును, మరియు లీటర్ల కొలది నూనెను మీ మీద పోయవచ్చును. అది ఇంకను అది కదలదు, అది నిజము. దానికి ఓరల్ యొక్క మీటింగులలో ఏమి తక్కువ ఉన్నది? నేను వారిని ప్రార్థన వరుసలో పట్టుకుంటాను. ఆయన ఇట్లు చెప్పడాన్ని మీరు వింటారు. నీకు ఇదివరకే ప్రార్థన చేయబడినది. ఒక నల్లని జుట్టు కలిగిన మనిషి, అతడు భారీ కాయం గలవాడు, పెద్ద దవడలు గలవాడు. అది ఓరల్ రాబర్ట్సే. చూశారా? మరియు అది ఫలానా మరియు ఫలానా పేరు గల ఒక ఫలానా నగరంలో అయ్యున్నది. అవును, అది నిజం. చూశారా? ఫలానా మరియు ఫలానా వ్యక్తి చేత నీవు ప్రార్థించబడ్డావు. చూడండి, ఆ విధంగా ఉంటుంది. అయితే ఇదిగో అసలు విషయం ఇది. ఇదిగో నీ సమస్య ఇది. చూశారా? వెళ్లి ఆ విషయాన్ని సరిచేసుకో. అక్కడికి వెళ్లి మరియు ఆ పాపమును నీ భర్త వద్ద ఒప్పుకో, నీ భార్య వద్ద ఒప్పుకో. వెళ్లి దీనిని చేయుము. నీవు దానిని సరిచేసుకునేంత వరకు నీ కొరకు ఎవరు ప్రార్థించినా గాని అది నీకు ఏమంచి చేయదు. నీ హృదయములో దోషారోపణ ఉన్నది, మరియు దోషారోపణ గల ఆ హృదయములోనికి దేవుడు రాడు. చూశారా? దేవుడు దానిలో నివసించడు. నీవు దానిని సరిచేసుకోవలసి ఉన్నావు. పిదప నీవు సరిచేసుకున్నప్పుడు నీవు తప్పనిసరిగా విశ్వాసమును కలిగి ఉండవలసి ఉన్నది. సమస్తమును సరిగ్గా ఉన్న ఎడల అప్పుడు నీవు విశ్వాసమును కలిగి ఉండి మరియు దానిని నమ్మవలసి ఉన్నది. భయపడవద్దు. యోబు గ్రంథములో ఇక్కడ ఇట్లు చెప్పబడినది, యోబు భయపడను, మరియు అతడు దేని గురించి భయపడ్డాడో అదే వాస్తవంగా సంభవించినది. దానిని ఏది తీసుకొని వచ్చింది? అతని యొక్క భయమే. దానిని జరిగించినది అదే. అతని విశ్వాసము దాని నుండి అతడిని కాపాడి ఉండేది, కాని అతని భయము దానిని అతనికి సంభవింపజేసినది. అది జరగబోతుందని అతడు భయపడ్డాడు, మరియు అదే జరిగినది. ఇప్పుడు అది జరగదని అతడు ఎరిగి ఉంటే అది జరిగి ఉండేది కాదు. నా భావము మీరు గ్రహించారా? మీరు ప్రార్థనా వరుసలోనికి వచ్చినప్పుడు బహుశా నేను చాలినంత విశ్వాసమును కలిగిలేనేమో అని మీరు భయపడిన ఎడల ఏమి కంగారు పడకండి. అది ఎన్నడూ జరగదు. చూశారా? అయితే అది జరుగుతుందని మీరు ఎరిగి ఉన్న ఎడల అది జరుగుతుంది. చూశారా? చూడండి, అది ఒక విషయం యొక్క పదార్థమై ఉన్నది. ఈ సంగతులు అతని మీదికి వచ్చునని యోబు భయపడ్డాడు, మరియు అవి వచ్చినవి. మీ వ్యాధి మిమ్మల్ని విడిచిపెట్టునని లేదా విడిచిపెట్టదని మీరు భయమును కలిగి ఉంటే అది విడిచిపెట్టదు. అయితే అది విడిచిపెడుతుందని మీరు విశ్వాసమును కలిగి ఉంటే అది విడిచిపెడుతుంది. మీరు ఏ వైద్యుడినైనా అడగండి. మొట్టమొదటిగా అతడు మీతో ఏమి చేపించడానికి ప్రయత్నిస్తాడంటే అతడు మీకిస్తున్న ఔషధములో నమ్మకము కలిగి ఉండినట్లు చేస్తాడు. దానిలో మీకు నమ్మకము లేనట్లయితే మీరు దానిని వదిలివేయడం మంచిది. చూశారా? నిశ్చయంగా అటువంటప్పుడు అదేమిటి? స్వస్థతను చేసేది విశ్వాసమే. అన్ని వేళలా దానిని చేసేది విశ్వాసమే. పేతురు అతడు భయపడేంత వరకు కూడా అతడు బాగానే ఉన్నాడు. అతడు నీటి మీద నడవగలడని వాక్యము అతనికి చెప్పినది. మొదట అతడు భయపడ్డాడు. అది ఒక భూతమని అతడు అనుకున్నాడు, మరియు అతడిట్లా అన్నాడు, ప్రభువా, అది నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము, రమ్ము అని అన్నాడు. ఇప్పుడు అది సరిగ్గా యాకోబు 5:14 మరియు మార్కు 16 వల్లనే ఉన్నది. అదే దేవుడు దానిని చెప్పాడు, రమ్ము అని అన్నాడు. మరియు కావున అతడు నడవటం ప్రారంభించాడు. అతడు అంతా సరిగ్గానే చేశాడు. దోణి నుండి బయటకు దిగి నడవటం మొదలు పెట్టాడు. అంతటా సముద్రంలో ఒక గొప్ప తుఫాను రేగినదని మీకు తెలుసు. ఇక్కడున్న ఈ కొండల కంటే పెద్దవైన తెల్లటి తరంగాలు రేగినవి. వాటిపై ఆ నురుగ ఎగసిపడుచున్నది. భయంకరంగా బహుశా 15-20 అడుగుల ఎత్తున నురుగతో ఆ తెల్లని కెరటాలు రేగినవి. మరియు అతడిట్లు అడగటానికి అదొక భయంకరమైన విషయమై ఉన్నది, ప్రభువా, అది నీవే అయితే. చూడండి, ఆయన చూచుటకు అక్కడ ఒక నీడవలే లేదా ఒక భూతము వలె కనిపించాడు. అతడిట్లా అన్నాడు, అది నీవే అయితే నీళ్ల మీద నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. యేసు ఇట్లా అన్నాడు,
రమ్ము. మరియు అతడు క్రిందికి దిగి ఇట్లన్నాడు, అది ప్రభువే, నేను నడుస్తాను. కాని ఎప్పుడైతే అతని దృష్టి ఆ అలల మీదకు మళ్లినదో అప్పుడు అతడు భయపడ్డాడు. అతని మనసులోనికి ఏమి వచ్చినది? మొదటి విషయం, వాక్యము నాకు నడవమని చెప్పినది గనుక నేను నడుస్తాను. మరియు తర్వాత విషయం, అతడు చూశాడు. మంచిది. అతడు అతని యొక్క లక్షణాల వైపు చూశాడు. అతడు అక్కడ బయటకు చూసి మరియు ఆ కెరటాలు ఎంత పెద్దవిగా ఉన్నవో చూశాడు. మరియు అతడు భయపడ్డాడు. మరియు అతడు భయపడినప్పుడు అతడు మునిగిపోచుండెను. చూశారా? దేని గురించి అతడు భయపడ్డాడో అదే జరిగినది. అతడు దేనిని నమ్మాడో అదే జరిగినది. అతడు నడవగలడని అతడు నమ్మినప్పుడు అతడు నడిచాడు. అతడు నమ్మి మరియు అతడి నమ్మకములో భయపడినప్పుడు అప్పుడు అతని యొక్క పదార్థము అతడిని విడిచిపెట్టినది. చూశారా? అతడు ఇంకనూ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లు చూపించుకున్నాడు. కాని అతడు ఆ పదార్థాన్ని కలిగి లేడు. ఆ పదార్థమైతే నేరుగా ఆ కెరటాల మీద నుండి వెళ్లి మరియు సరిగ్గా ఆయన వద్దకు వెళ్లి ఉండేవాడు. చూడండి, అతడు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉంటే చాలు. చూశారా? కాని అతడు దానిని కలిగి లేడు. తాను కలిగి ఉన్నాడని అతడు అనుకున్నాడు. ప్రారంభంలో అతడు కలిగి ఉన్నాడు. అతడు సాహసం చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఇంకేమి, దీనిని చేయమని ప్రభువే నాకు చెప్పాడు. ఇది తప్పక జరగవలసి ఉన్నది. కావున అతడు నేరుగా పడవలో నుండి క్రిందికి అడుగుపెట్టి మరియు నడవటం ప్రారంభించాడు. అతడు ఆ అలల గురించి, అవి ఎంత విరుద్ధంగా ఉన్నాయన్న దాని గురించి అసలు ఆలోచించనే లేదు. వాటి గురించి అతడు తన మనసులో అసలు తలంచలేదు. ఇప్పుడు మీరు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, సరి, ఇప్పుడు ఆగు. మరి మీకు తెలుసు, నేను చాలా కాలం నుండి వ్యాధితో ఉన్నాను. ఆగండి, మీరు తిరిగి ఆ పడవలోనికి వెళ్లడం మంచిది. చూశారా? అయితే మీరు దాని గురించి ఆలోచించడం ఆపివేసినప్పుడు, అబ్రహాము తన మృతతుల్యమైన శరీరమును గాని లేదా మృతతుల్యమైన శారా యొక్క గర్భమును గాని లెక్క చేయలేదు. అతడు దాని గురించి ఆలోచించలేదు. దానిని కనీసం పరిగణించలేదు. అది అవగాహనలోనికి కూడా తీసుకురాబడలేదు. అతడు అసలు లెక్కలోనికి తీసుకోనే లేదు. అతడు కేవలం దేవుడు ఏమి చెప్పాడో దానిని మాత్రమే లెక్క చేశాడు. మరియు అతడు అలాగే ముందుకు కొనసాగిపోయాడు. పేతురు అలా చేసినంతసేపు అతడు నడిచాడు. అయితే యేసు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎరుగనటువంటి ఒక ప్రపంచములో జీవించాడు. ఆయన ఒక వింత వ్యక్తి అయి ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడు అనే దానిలో, పరిపూర్ణమైన దేవునిలో, పరిపూర్ణమైన విశ్వాసము గల ప్రపంచములో ఆయన జీవించాడు. మనము ఏమై ఉన్నాము అనే దానిలో ఒక పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాసంతో మనము జీవించిన ఎడల లోకానికి మనం మర్మమైన వారిగా ఉంటాం. ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీరు ఆత్మలో నడుస్తారు. ఆత్మ ఏమి చెప్తాడో మీరు దానిని చేస్తారు. ఆయన దేనిని చేయవద్దని చెప్తాడో మీరు దానిని చెయ్యరు. ఇప్పుడు ప్రజలు ఇట్లనడం మొదలు పెడతారు, వారికి మీరు ఒక మర్మయుక్తమైన వ్యక్తిగా ఉంటారు. విశ్వాసులందరి విషయంలో అలాగే ఉన్నది. వారు మర్మయుక్తమైన వారు. ప్రజలు అర్థం చేసుకోలేరు. ఎందుకనగా వారికి వారు ఒక ప్రపంచంలో జీవిస్తారు. మిగతా ఎవ్వరూ తాకలేనటువంటి ఒక ప్రపంచంలో యేసు జీవించాడు. శిష్యులు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. ఆయన వారితో మాట్లాడినప్పుడు వారు ఇలా అన్నారు. అప్పుడు వారు ఇలా అడిగారు, ఎందుకు నీవు ఉపమాన రీతిగా మాట్లాడుచున్నావు? మేము దీనిని గ్రహించలేకపోతున్నాము. ఇది ఎలా సంభవించగలదు? చూడండి, ఆయన జీవించిన ప్రపంచంలో వారు లేరు. చూడండి, వారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. ఎవరునూ ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. మరియు కావున ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా జీవించుచున్నప్పుడు మరియు విశ్వాసము ద్వారా నడుచుచున్నప్పుడు, మరి నా భావమేదనగా పదార్థము వంటి విశ్వాసము, అప్పుడు అతడు ప్రపంచమంతటి నుండి వేరైపోయి ఒక్కడిగా ఉంటాడు మరియు క్రీస్తులో ఒక నూతన సృష్టి అవుతాడు. అక్కడే ఇప్పుడు మీరు వధువు యొక్క పదార్థములోనికి వెళ్ళుచున్నారు. చూశారా? ఇప్పుడు మీరు ఎత్తబడే స్థితిలోనికి వెళ్ళుచున్నారు. అది మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సంఘ కాపరికి, డీకన్లకు, ధర్మకర్తలకు మాత్రమే కాదు. అది సాధారణ ప్రజలందరికీ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి వేరే ఒక ప్రపంచములో దేవునితో ఒంటరిగా నడుస్తాడు. నీవు ఈ రాజ్యములోకి బాప్తిస్మము పొందావు మరియు దానిలో నీవు మరియు దేవుడు తప్ప ఎవరునూ ఉండరు. చూశారా? ఆయన ఆదేశాలు ఇస్తాడు మరియు నీవు వాటిని మోసుకొని వెళ్తావు. ఆయన ఏమి చెప్పినప్పటికీ ఎన్నడూ ఒక్క సందేహపు ఛాయ అయినా లేకుండా నీవు కొనసాగిపోతావు. ప్రభు దీనిని నీకు చెప్పిన ఎడల దాని నుండి నిన్ను వేరు చేయనట్లు నీతో ప్రపంచములోనే ఎవ్వరూ మాట్లాడలేరు. నీవు అదే రీతిగా ముందుకు సాగిపోతావు. ఇప్పుడు మీరు పరిపూర్ణ విశ్వాసములోనికి వచ్చుచున్నారు. విఫలము అవ్వలేనటువంటి పరిపూర్ణమైన పరిపూర్ణత. ఆ విశ్వాసము ఎన్నడూ విఫలము కాదు. అవును, తన యొక్క పరిపూర్ణ విశ్వాసముతో ఆయన వారికి ఒక మర్మముగా ఉన్నాడు. మరియు ఇప్పుడు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్న వారి విషయం అలాగే ఉన్నది. వారు ఇతరులకు మర్మయుక్తంగా ఉన్నారు. అపవాదిని ఎదిరించమని, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవునని మనకు బోధించబడినది. ఇప్పుడు ఎదిరించుట అనగా కేవలం వాడిని తిరస్కరించుట. కేవలం వాడిని ఎదిరించండి అనగా కేవలం దాని నుండి దూరంగా వెళ్లిపోండి. దేవుడు ఒక విషయమును చెప్పినప్పుడు వాడు మీకు ఏమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నా లెక్కలేదు. మీరు కనీసం వాడి మాటను విననైనా వినరు. ఆత్మ చెప్పుచున్న విషయము తప్ప మిగతా ఏదియూ మీ చెవులకు వినపడదు.
చూశారా? చెవిగలవాడు అనగా వినగలిగేవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న దానిని చూచునుగాక. వినగలిగే సాధకము కలిగి ఉన్నవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న దానిని పట్టుకోగలడు. చూశారా? సాతాను ఏమి చెప్పినను సరి, నేను అసలు చేయలేను, దానితో ఎటువంటి సంబంధము లేదు. సరి, నీవు దానిని బోధిస్తే ఆ సంఘశాఖ నిన్ను బయటకు, దానితో ఎటువంటి సంబంధము లేదు. అతడు అదే విధంగా ముందుకు కొనసాగిపోతాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. మీకు తెలుసా, బైబిల్ గ్రంథము అది ఎల్లప్పుడూ స్థిరంగా దానిని చెప్తూనే ఉన్నది. విశ్వాసము గలవానికి వినుటకు చెవిగలవాడు వినుగాక. చూశారా? జ్ఞానము గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఈ విభిన్నమైన విషయాలన్నీ ఉన్నవి. వారు వీటిని పొందుకొనున్నట్లు కలిగి ఉన్నవాడు మిగతా వారికి దానిని చెప్పునుగాక. మరియు అది మనము ఇప్పుడు మాట్లాడుకొనుచున్న విశ్వాసము ద్వారా అయి ఉన్నది. విశ్వాసమును, ఆ పరిపూర్ణమైన విశ్వాసమును మీరు కలిగి ఉండవలసి ఉన్నది. అవును అని చెప్పే ఆ విశ్వాసమును కలిగి ఉండవలసి ఉన్నది. దేవుడు అవును అని చెప్పినప్పుడు కాదు అని చెప్పేది ఏదీయూ లేదు. చూశారా? ఆయన అవును అని చెప్పినప్పుడు అది అవును, ఇక మరేదియు దానిని మీ నుండి ఎన్నడూ తీసివేయలేదు. ఆయన యొక్క పరిపూర్ణ విశ్వాసముతో ఆయన ఎంతో వింతగా ఉన్నాడు, మరియు దయ్యము ఆయన వద్ద ఎంతో సేపు లేడు. ఈ ఉదయకాలపు పాఠములో దానిని మనం చూశాం. అబద్ధముతో నిండిన ఆ గొప్ప పెద్ద మేధా సంబంధమైన యోచనతో వాడు అక్కడికి వచ్చినప్పుడు వాడు యేసును మోసం చేయబోయాడు. మరియు వాడు ఒక 10,000 వోల్టుల విద్యుత్ తీగను తాకాడని వాడు కనుగొన్నాడు. వాడు తిరిగి నేరుగా వెనుకకు విసిరివేయబడ్డాడు. అవునండి, ఆయన ఇట్లు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నది. అప్పుడు వాడికి షాక్ కొట్టినది. తర్వాత సారి వాడు కొంచెం మృదువుగా వచ్చాడు. వాడిట్లా అన్నాడు, ఇప్పుడు నీవు ఒక గొప్ప వ్యక్తివి, ఇక్కడ పైన నిన్ను నీవు హెచ్చించుకొని ఏదో ఉన్నతమైన వాని వలె ఉండవచ్చును గదా. ఇట్లా అన్నాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఓ మై, వాడు దేనిని కలుసుకున్నాడు కదా. మరియు నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. చూడండి, తాను ప్రభువైన దేవుడై ఉన్నాడని ఆయన సాతానుడికి నిరూపించాడు. నీవు శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రభువైన దేవుడని సాతానుడికి తెలియక ఉన్న ఎడల, 1 నిమిషం ఆగు, నీవు ఆ వ్యక్తివి కాదు అని వాడు చెప్పి ఉండేవాడు. అయితే ఆయనతో దాని గురించి వాదించలేకుండాన్నట్లు వాడికి ఎక్కువే తెలిసి ఉన్నది. ఏ స్థలమందు నిలబడవలెనో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. మరియు ఆయన అదే అయ్యున్నాడు. మరియు దానిని చెప్పుట కంటే సాతానుడు బాగుగా ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా నీ దేవుడైన ప్రభువు తానే అయ్యున్నాడని యేసు యొక్క క్రియలు ఇదివరకే నిరూపించినవి. ఇప్పుడు మరొక విషయాన్ని గమనించండి. పరిపూర్ణ విశ్వాసము పరిస్థితులన్నిటి మీద అధికారమును కలిగి ఉంటుంది. పరిపూర్ణ విశ్వాసము పరిస్థితులన్నిటినీ నియంత్రిస్తుంది. అది ఏమైనప్పటికీ అది దానిని దాని యొక్క ఆధీనములోనికి తీసుకుంటుంది. ఇప్పుడు గమనించండి, మీరు దేనినైనా నమ్మినప్పుడు, దేనినైనా చేస్తున్నప్పుడు, మరియు మీరు ఏమి చేస్తున్నారో దానిలో మీరు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, ఆ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దానితో ఎటువంటి సంబంధము లేదు. చూడండి, ఇది ఆ పరిస్థితిని నియంత్రిస్తుంది. ఒకవేళ అది అనారోగ్యంతో నిండిన ఒక గదిలో అయ్యుండి మరియు ఈ ఫలానా విషయం జరగబోచున్నదని ప్రభు మీకు బయలుపరిచిన ఎడల, మీరు కేవలం దానిని పలికి మరియు కొనసాగిపోండి. ఓ, అది ఇక ఏ విధమైన ప్రశ్నలు అడగవద్దు, అది ఇదివరకే జరిగిపోయినది. కేవలం అలా ముందుకు కొనసాగుతూనే ఉండండి. చూశారా? అది పరిస్థితులన్నిటినీ నియంత్రిస్తుంది. మంచిది, మీరు దీనిని చేస్తే ఫలానా మరియు ఫలానా వారు చేస్తారు. మీరు చూడండి, అది ఇదివరకే దానిని ఆధీనంలోనికి తీసుకున్నది. చూశారా? దేవుడు దానిని చేస్తాడు అని విశ్వాసము నమ్ముతుంది. ఆయన దానిని ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ ఎలాగైనాను ఆయన దానిని చేస్తాడు. చూశారా? అది పరిస్థితులన్నిటినీ నియంత్రిస్తుంది. ఇంకా విశ్వాసము మరియు ప్రేమ సంబంధము కలిగి ఉన్నవి. ఎందుకనగా మీరు ప్రేమను కలిగి ఉంటేనే తప్ప మీరు విశ్వాసమును కలిగి ఉండలేరు. ఎందుకనగా ప్రేమకు మూలాధారమైనట్టి ఆ దేవునిలోనే మీ విశ్వాసం ఉన్నది. విశ్వాసము మరియు ప్రేమ కలిసి పనిచేస్తాయి. ఇక్కడ ఒక యవ్వన జంట వలె ఉన్నది. మీరు ఒక యవనస్తుడిని మరియు యవనస్తురాల్ని తీసుకోండి, మరియు వారు ఒకరితోనొకరు ప్రేమలో పడతారు. మరియు వారు అలా కలిసి కొనసాగుతూ ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు వారిద్దరి హృదయాలు ఒకటిగా కొట్టుకోవడం మొదలవుతుంది. చూశారా? వారు అప్పటికింకా వారు భార్యాభర్తలు కాదు, అయినను వారి ప్రేమ వారిద్దరిని ఒక్కటిగా బంధిస్తుంది. మరియు వారిద్దరు కూడా ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉంటారు. ఇప్పుడు వారు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల, నిజముగా ప్రేమించుకొనుచున్న ఎడల, మరియు ఈ అమ్మాయి నిన్ను ప్రేమించుచున్నదని నీవు ఎరిగి ఉన్న ఎడల, మరియు నీవు ఆమెను ప్రేమించుచున్నావని ఆమె ఎరిగి ఉన్న ఎడల, మీరు ఒకరిపై ఒకరు నమ్మకమును విశ్వాసమును కలిగి ఉంటారు. మీరు ఒకరిపై ఒకరు విశ్వాసమును కలిగి ఉంటేనే. మీరు విశ్వాసమును కలిగి లేని ఎడల అప్పుడు నీవు ఆమెను పెళ్లి చేసుకోకపోవడం మంచిది. చూశారా? గమనించండి, మీరు విశ్వాసమును కలిగి ఉండవలసి ఉన్నారు. మరియు మీరు వారిని వేరు చేసి దక్షిణపు చివరన ఒకరిని మరియు ఉత్తరపు చివరన మరొకరిని ఉంచినా సరే, వారు ఎక్కడ ఉన్నా గాని ఇంకనూ అక్కడ
ఒకరికొరకు ఒకరిలో ఆ ప్రేమ కొట్టుకుంటూనే ఉంటుంది. వారు ఒకరి ఎడల మరొకరు చాలా నమ్మకంగా ఉంటారు. ఎందుకనగా వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. మరియు మీరు ప్రభువును ప్రేమించుచున్న ఎడల కేవలం నరకమును తప్పించుకోవడానికి మాత్రం కాదు గాని ప్రభువును మీరు ప్రేమించుచున్నట్లయితే అప్పుడు మీరు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉంటారు. చూడండి, మీరు ఆయనను ప్రేమిస్తేనే. ఒక యవ్వన అమ్మాయి కొద్ది కాలం క్రితమే ఇక్కడ లూయివిల్లో జరిగినది. ఒక స్త్రీ, ఆమె చాలా సంవత్సరాలుగా ఒక క్రైస్తవురాలై ఉన్నది. కానీ తన భర్త మాత్రము ప్రేమలో పడినది. ఆమె ఈ వ్యక్తితో ప్రేమలో పడినది. 2 సంవత్సరాల క్రితం నుండి అతడు ఒక క్రైస్తవునిగా ఉంటున్నాడు. మరియు కావున వారు వివాహం చేసుకున్నారు. వారు ప్రేమించుకున్నారు మరియు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మరియు వారు వివాహం చేసుకున్నారు. మరి ఆ స్త్రీ ఆ పురుషునితో ఇట్లు చెప్పినది, ఇలాగన్నది, హబ్బీ, నీవు ఒక యవ్వన క్రైస్తవుడో గనక నీకు ఇది ఎంతో కష్టముగా ఉంటుంది. నీవు ఎంతో విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చినది. అది త్రాగుడు విషయమై ఉన్నది. ఇట్లన్నది, నీవు ఎంతో విషయాన్ని ఎదుర్కోవలసి వచ్చినది. ఇంకా ఇట్లు చెప్పినది, నీవు చాలా భయంకరంగా శోధించబడతావని నాకు తెలుసు. మరియు ఇట్లు చెప్పింది, ఇప్పుడు నీవు ఒక విషయం తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఒకవేళ నీవు పడిపోవడం అనేది జరిగితే, నీవు శోధనలో పడి మరియు చుట్టివేయబడితే ఇంటి నుండి దూరముగా వెళ్లిపోవద్దు. నీవు మరలా వెనకకురా. నీవు నేరుగా ఇక్కడికి రా. ఎందుకనగా నేను సరిగ్గా ఇక్కడే నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. మరియు నీవు విజయం పొందే వరకు మరలా దాని గురించి ప్రార్థన చేయుటకు నేను నీకు సహాయం చేస్తాను. నేను నీతో నిలిచి ఉంటాను. ఎందుకనగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను గనక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మరియు నీవు ఎటువంటి వాడవైనా గాని నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతడు క్రింద వేడిమి ఉత్పత్తి చేయు గదిలో తన సహచరులతో కలిసి తన భోజనమును తింటుండగా ఈ విషయం గురించి అతడు వారితో చెప్పుచున్నాడు. ఇట్లన్నాడు, ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను అంతగా ప్రేమిస్తుంటే ఒక పురుషుడు ఎన్నడైనా ఏ తప్పైనా ఎలా చేయగలడు? చూశారా? విషయం అదే. అటువంటి నమ్మకాన్ని మీరెలా దాటగలరు? మరియు నేను ఈ ఉదయమున మాట్లాడిన రీతిగా మనము పాపులుగా ఉన్నప్పుడు, దేవుడు లేనివారమై పరదేశులుగా ఉన్నప్పుడు, ఈ లోకములో ఆ చెత్త బురద ఊబిలో ఉన్నప్పుడు దేవుడు మన యొద్దకు వచ్చాడు. దేవుడు నిన్ను వెతికాడు. నీవెన్నడూ దేవుడిని వెతకలేదు. తండ్రి మొదటిగా ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. మరియు నీవేమై ఉన్నావో ఆ మురికి గుంటలోనికి దేవుడు దిగివచ్చాడు మరియు నిన్ను వెతకి మరియు నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు. అదే ఒక పరిపూర్ణ ప్రేమను కలిగించవలసి ఉన్నది. గతంలో నీవేమై ఉన్నావో చూడు మరియు ఇప్పుడు నీవేమై ఉన్నావో చూడు. అలాగు చేసినది ఏమిటి? నిన్ను ప్రేమించుచున్న ఒకరు దానిని చేశారు. అలాంటప్పుడు ఆయన నీకు దేనిని వాగ్దానము చేశాడో దానిలో నీవు విశ్వాసముంచలేవా? నిజమైన యథార్థమైన ప్రేమ ఆయన వాక్యములో ఒక నమ్మకాన్ని సృష్టిస్తుంది. నేను ఏమీ కానప్పుడు ఆయన నన్ను పట్టుకున్నాడు. ఇంకనూ నేనేమీ కాను, కాని నేను ఆయన చేతిలో ఉన్నాను. చూడండి, ఆయన నన్ను పట్టుకున్నాడు మరియు నేను ప్రేమించబడలేని స్థితిలో ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. నీవు ప్రేమించబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. అయితే ఆయన నిన్ను మార్చివేశాడు. ఆ నల్లజాతి సహోదరి ఆ సమయంలో తన సాక్ష్యములో చెప్పినట్లే ఉన్నది. నేను ఉండాల్సిన రీతిగా నేను లేను. నేను కోరుచున్న రీతిగా నేను లేను. పిదప నేను ఇంతకు ముందు ఉన్న రీతిగా కూడా నేనిప్పుడు లేను. ఆమె ఎక్కడికో వచ్చినదని ఆమె ఎరిగి ఉన్నది. ఏదో జరిగినది మరియు ఆ విధంగానే ఇది ఉన్నది. దేవుడు నేను ఆయనకు పరదేశిగా ఉన్నప్పుడు ఆయన నన్ను పట్టుకొని మరియు పైకి లేపడానికి క్రిందకు దిగి వచ్చేంతగా నన్ను ప్రేమించిన ఎడల ఆయన నన్ను ఉపయోగించుకోవాలని కోరుచున్నాడని అదే నాకు నమ్మకాన్ని ఇస్తుంది. ఆయన దానిని చేయడంలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆయన నాలో దేనినో చూసి ఉన్నాడు. ఆయన నీలో దేనినో చూసి ఉన్నాడు. నిన్ను రక్షించడంలో ఆయనకు ఒక ఉద్దేశమున్నది. ఈనాడు రక్షించబడని ప్రజలను చూడు. నీ స్థానములో ఆయన తీసుకోగల లక్షలాది మంది ప్రజలను చూడు. కాని ఆయన నిన్ను తీసుకున్నాడు. ఆమేన్. నీ స్థానమును ఏ వ్యక్తి కూడా తీసుకోలేడు. ఆమేన్. నీవు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు. ఎవరునూ దానిని చేయలేరు. నీ ఎడల అది ఆయనకున్న ప్రేమయై ఉన్నది. అటువంటప్పుడు నీ ప్రేమ తిరిగి ఆయనకు చేరదా? మరియు అక్కడొక ప్రేమ వ్యవహారం ఉంటుంది. పరిస్థితి ఎలాంటిదైనా గాని దాని యొక్క స్థితిగతులు విశ్వాసమును కలిగించే ఈ ప్రేమ ద్వారా నియంత్రించబడతాయి. అనగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నీవు దేవుడిని ప్రేమిస్తున్నావు మరియు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు మరియు అది విశ్వాసమును తీసుకొని వస్తుంది. మంచిది. పిదప సరిగ్గా అది ఏమి చేస్తుందని దేవుడు వాగ్దానం చేశాడో దానిని తీసుకొని రాకుండా అది ఉండలేదు. ఇప్పుడు గమనించండి, పరిపూర్ణ విశ్వాసము స్వచ్ఛమైనది. ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అది కూడా అంతే స్వచ్ఛమైనది. చూశారా? ఇప్పుడు మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు మీరు మీ భర్తను ప్రేమిస్తారు లేదా మీరు మీ భార్యను ప్రేమిస్తారు. ఇప్పుడు దానిని నీవు చేయడం లేదు అని ఎవరునూ మీకు చెప్పనవసరం లేదు. ఎందుకనగా మీరు దానిని చేస్తున్నారు మరియు మీరు దానిని చేస్తున్నారని మీకు తెలుసు.
ఇప్పుడు నేను మిమ్మల్ని ఇట్లు అడిగిన ఎడల ఏమిటి? నీవు దానిని చేస్తున్నావని నీవు ఎలా నిరూపించగలవు? ఓ, అతని కొరకు నేను జీవిస్తున్న జీవితం ద్వారా నేను దానిని నిరూపిస్తాను. చూశారా, నేను ఒక నమ్మకమైన నిజాయితీ గల భార్యను, నేను ఒక విశ్వసనీయమైన నిజాయితీ గల భర్తను, మరియు అది నేను నా భార్యను ప్రేమిస్తున్నానని లేదా నేను నా భర్తను ప్రేమిస్తున్నానని నాకు నిరూపిస్తుంది. చూడండి, మీరేమై ఉన్నారన్నది మీ జీవితమే నిరూపిస్తుంది. క్రైస్తవ్యము కూడా అదే విషయమును చేస్తుంది. చూశారా, మీ విశ్వాసము, మీరు ఒకరిపై ఒకరు నమ్మకమును కలిగి ఉంటారు. అది స్వచ్ఛమైనది మరియు అది ఒక వాస్తవమైనది. అయితే మీరు దానిని కలిగి ఉన్నప్పటికీ మీరు దానిని మరొకరికి చూపించలేరు, మరియు మీ క్రియలే దానిని నిరూపిస్తాయి. మరియు మీ భాగస్వామి పట్ల మీకు ఉన్నట్టి ప్రేమ వలె మీరు స్వచ్ఛమైన సంకరము లేని విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీ ప్రవర్తన ద్వారా మీరు దానిని నిరూపిస్తారు. మీరు ఇక ఎంత మాత్రము సనగరు. అది జరిగిపోయినదని మీకు తెలుసు. కేవలం అలా కొనసాగుతారు. విషయం ఎలా కనిపించినప్పటికీ అనవసరం. ఎవరు ఏమి చెప్పినా అనవసరం. ఏమి జరిగిందో మీకు తెలుసు. నీవు నీ భర్తను ప్రేమిస్తున్నావని ఎంతగా ఎరుగుదువో అది జరిగిపోయినదని కూడా నీవు అంతే ఎరుగుదువు. నీవు ప్రేమిస్తున్నావని ఎంతగా నీవెరుగుదువో. చూడండి, ప్రేమ మరియు విశ్వాసము రెండూ కలిసి ఉండవలసి ఉన్నవి. అవి రక్త సంబంధులై ఉన్నవి. వారు ప్రేమించుకొనుచున్నారు. ప్రేమ విశ్వాసమును ఉత్పత్తి చేస్తుంది. సాతానుడు మనల్ని శోధించినప్పుడు యేసు చేసినట్లుగానే మనము కూడా పరిపూర్ణ వాక్యములో పరిపూర్ణ విశ్వాసముతో వారిని ఎదిరించవలసి ఉన్నాము. దేవుని వాక్యము పరిపూర్ణమైనది. ఈ పరిపూర్ణ వాక్యములో మనము పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉండి మరియు సాతానుని ఎదిరించవలసి ఉన్నాము. ఇప్పుడు మనకు వీలైనంత తొందరగా మనం త్వరపడుదాము. ఆయన వాక్యములో ఆయనకున్న విశ్వాసము ద్వారా ఆయన జయించెను. మనమును దేనినైనా జయించగలము. మరణమును, పాతాళమును మరియు సమాధిని కూడా జయించగలము. దేవుడు దేవుడే అని మనం ఎరిగి ఉన్నాము. దేవుని పరిపూర్ణమైన వాక్యములోనున్న ఆ పరిపూర్ణమైన విశ్వాసము ద్వారా ఆయన తాను ఎదుర్కొన్న ప్రతి దానిని జయించాడు. మరణము ఆయన సన్నిధిలో అసలు నిలవలేకపోయినది. రోగము ఆయన సన్నిధిలో నిలవలేకపోయినది. ఆయనలో నుండి ప్రభావము నది వలె ప్రవహించుచున్నది. నిరంతరము బయటికి ప్రవహిస్తూ ఆయన వస్త్రము నుండి ప్రభావము బయటికి వెళ్ళుచుండెను. ఆయన నీడలో పడి ఉన్న ఈ ప్రజలు అడుగు వేసి వారి వ్రేలుతో ఆయన వస్త్రమును తాకి మరియు స్వస్థత పొందుకున్నారు. ఆ స్త్రీ దానిని చేసినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన వస్త్రమును ముట్టుకోవాలని కోరారు. ఎందుకనగా స్థిరముగా ఆయన నుండి ప్రభావము బయటకు వెళ్ళుటను, నదుల వలె ప్రవహించుటను వారు చూశారు. ఆయన అక్కడ నడుస్తున్నాడు. పరిపూర్ణ విశ్వాసముతో ఒక ప్రపంచములో నడుస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆయనే వాక్యమై ఉన్నాడు. మరియు ఇప్పుడు మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల ఆయన ద్వారా ఆయన మీకు వాక్యమును తెచ్చాడు. మరియు నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల అప్పుడు అదే రకమైన మార్గములో నడుస్తారు. ప్రభావములు మీలో నుండి ప్రవహిస్తాయి. దేవుని యొక్క ఆశీర్వాదపు ఊటల నుండి వచ్చు నదులు మీ నుండి ప్రజల వద్దకు ప్రవహిస్తూ ఉంటాయి. నా భావమును గ్రహిస్తున్నారా? మరియు మీరు దానిని నటించడం లేదు. మీరు దానిని ఊహించుకోవడం లేదు. అది వాస్తవంగా సంభవించుచున్నది. మరియు మీరు దానిని చూస్తున్నారు. మీరు దానిని కేవలం ఊహించుకుంటున్న ఎడల అది ఏమేలూ చేయదు. కానీ అది అక్కడ నిజముగా ఉన్నట్లయితే అది నిజముగా జరిగింది. ఇప్పుడు గమనించండి, చూడండి. దీనిని బట్టి ఆయన నిలబడి ఇట్లు చెప్పాడు, మీరు ఈ దేహమును, ఈ దేవాలయమును పడగొట్టిన ఎడల నేను మరలా 3 దినములలో దానిని లేపుదును. ఎందుకని? ఆయనే మెస్సియా దానిని చేస్తాడని లేఖనములు చెప్పినవి గనక ఆయన దానిని చేస్తాడన్న సంతృప్తిని కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను. నేను నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయను. దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తుందో అటువంటి ఒక ప్రవక్త అది జరుగుతుందని చెప్పాడు. మరియు ఆ వ్యక్తి తానే అని ఆయన ఎరిగి ఉన్నాడు. మరియు ఎప్పుడైతే యేసు తానే ఇట్లు చెప్పాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, లేదా వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. నా మీద చేతులుంచబడినప్పుడు నేను స్వస్థత పొందుతాను అని అదే పరిపూర్ణమైన నమ్మకాన్ని మీరు కలిగి ఉండవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన అట్లు చెప్పాడు. ఆయన ఇట్లన్నాడు, మీరు ఈ దేహమును పడద్రోయండి, నేను దానిని లేపుతాను. ఎందుకనగా తానే మెస్సియా అని ఆయన ఎరిగి ఉన్నాడు. నా పరిశుద్ధుని నేను కుళ్ళు పట్టనీయను. ఆ పరిశుద్ధుడు తానే అని ఆయన ఎరిగి ఉన్నాడు. అతని ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన దానిని చేస్తాడని తాను ఎరిగి ఉన్నాడు. మరణమును మరియు పాతాళమును జయించుటకు ఆయన అక్కడ ఉన్నాడని ఆయనకు నమ్మకమున్నది. ఇట్లన్నాడు, మీరు కోరిన ఎడల దానిని పడగొట్టండి, 3 దినములలో నేను మరలా దానిని లేపుదును. ఓ మై, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, లేదా దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. తాను ఎవరై ఉన్నాడన్నది ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు ఒక క్రైస్తవుడవు. యేసు నీ కొరకు చనిపోయినట్టి ఏ విమోచన ఆశీర్వాదముకైనా నీవు హక్కును కలిగి ఉన్నావు. అదంతయు నీదే. దాని కొరకు ఇదివరకే వెల చెల్లించబడినది. నీవు కేవలం దానిని నమ్మవలసి ఉన్నది. దానిని ఊహించుకోవడం కాదు గాని దానిని నమ్మవలసి ఉన్నది. మరియు అది నీదేనని ఎరగవలసి ఉన్నది. మరప్పుడు దానిని నీవు స్వాధీనపరచుకోగలవు. ఓ,
అది ఏ జయించు విశ్వాసమై ఉన్నది. తెలుసుకోండి. అవును, అది జరుగునని ముందుగానే ఆయనకు తెలియను. అది జరుగునని ఆయనకు తెలియను గనక అది జరుగునని ఆయన ముందుగానే చెప్పగలిగాడు. మరియు ఆయన ముందుగా చెప్పిన ఏ విషయమైనా అది నెరవేరినది. ఇప్పుడు గమనించండి, ఆయన ఏమి చెప్పినప్పటికీ ఆయన చెప్పిన దానిని దేవుడు గణపరిచాడు. దాని గురించి ఆలోచించండి. యేసు ఏమి చెప్పినప్పటికీ దేవుడు దానిని నెరవేర్చాడు. అందును బట్టియే ఆయన మాటలు దేవుని మాటలని ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, అదే లేఖనము తిరిగి మరలా మనలోనికి వచ్చుచున్నది. మీరు ఈ పర్వతముతో చెప్పిన ఎడల, ఓ మై, నేను దానిని కొద్దిగా నాననిస్తాను. మీరు చూడండి, ఎందుకనగా మనము ప్రార్థనా వరుసను కలిగి ఉండబోచున్నాము. మనము కూటమును ముగించి మరియు రోగుల కొరకు ప్రార్థించదము. వెళ్లాలనుకున్న వారు వెళ్ళవచ్చును. చూడండి, ఆయన దేవుడిని సంతోషపరిచాడని ఆయన ఎరిగి ఉన్నాడు. తన జీవితంపై ఏదీ లేదని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు ఇదివరకే సాక్ష్యమిచ్చాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నివసించుటకు నేను ఆనందించుచున్నాను. అది ఆయన బాప్తిస్మము తీసుకున్న దినమునై ఉన్నది. ఇక్కడ నా నివాసమును ఏర్పరచుకొనుటకు నేను ఆనందించుచున్నాను. ఆయనలో ఏ దోషము లేదు. ఇప్పుడు అదే దేవుడు నీ యొద్దకు వచ్చి నీలో నివసించుటకు ఇష్టపడినప్పుడు, నీ మాటను, నీ నిర్ణయమును గణపరచుటకు ఇష్టపడినప్పుడు ఇంకేమి? యెహోషువ యొక్క నిర్ణయం ఏమిటి? సూర్యుడా, నీవు అలాగే నిలువుము. మరది అలాగే అక్కడ నిలిచినది. ఆమేన్. నిశ్చయముగా మోషే యొక్క నిర్ణయం ఏమిటి? అతని కర్రను ఒక నది పైన ఆ విధంగా చాపి, పిదప దానికి తెరుచుకొనుము అని చెప్పాడు. మరియు అది తెరుచుకున్నది. చూడండి, మీరు ఏమి అడిగినను మరియు మీరు ఈ పర్వతముతో కదిలిపొమ్ము అని చెప్పి, మరియు మీ హృదయములో సందేహించకుండా, చూడండి, మీరు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల మీరు చెప్పిన దానిని మీరు పొందుకోగలరు. అది మిమ్మల్ని తిరిగి వాక్యములో ఉంచుతుంది. ఇప్పుడు అది మీగడ తీసిన పాలు కాదు. చూశారా? అది మిమ్మల్ని వెనకకు తీసుకొని వస్తుంది. బహుశా అది నేరుగా మీ పై నుండి వెళ్లిపోతుందని నాకు తెలుసు. చూడండి, ఎందుకనగా అది లంగరు వేయబడలేదు. అయితే నిజమైన అసలైన విశ్వాసము సరిగ్గా ఇప్పుడే దానిని పట్టుకుంటుంది. స్నేహితుడా, నేను దానిని చూశాను. ఇదిగో ఇక్కడ నా ఎదుట బైబిల్ గ్రంథము తెరవబడి ఉన్నది. అది జరుగుట నేను చూశాను మరియు అది సత్యమని నాకు తెలుసు. ఈ వర్తమానమును ముగించేలోపే నేను మరణించవచ్చని దేవునికి తెలుసని నాకు తెలుసు. కానీ అది సంభవించినదని నేను ఎరిగి ఉన్నాను. స్వయంగా నేనే దానిని చూశాను. ఆ వాక్యము నెరవేర్చబడుచున్నదనుటకు నేను ఒక సాక్షినై ఉన్నాను. అది సత్యమని నాకు తెలియను. దానిని పలికి అక్కడ నిలబడి మరియు సృష్టికర్త సరిగ్గా మీ కళ్ళ ముందే ఒక జీవము గల సృష్టిని ఉనికిలోనికి తెచ్చుట చూశాను. మీరు మీ తలను ఊపి మరియు ఆశ్చర్యపోయారు. మరియు పిదప చుట్టూ చూసి మరియు సరిగ్గా దీని వలనే మరొక దానిని ఉనికిలోనికి తెచ్చుటను చూశారు. ఎందుకనగా నీవు అలా చెప్పి ఉన్నావు. మరియు ఇటు ప్రక్కకు తిరిగి ఇట్లు చెప్పాను, అక్కడ మరొకటి కలుగునుగాక. మరి చూడగా అది అక్కడ కలిగినది. ఇప్పుడు అది సత్యమై ఉన్నది. ఓ, మనము ఎక్కడ ఉండవలసి ఉన్నది? పరిపూర్ణ విశ్వాసము అక్కడ ఉన్నది. దర్శనము కాదు, మాట మాత్రం పలుకుము. అక్కడ ఉడుతను ఎన్నడూ చూడలేదు. ఆయన ఈ లేఖనాన్ని అది ఏమై ఉన్నదో చెప్పాడు. మరియు దానిని పలుకుము మరియు సందేహపడవద్దు. కాని నీవేదైతే పలుకుతావో అది అక్కడ ఉండును. మరియు నేను దేవుడిని ఆయన మాట వద్దనే తీసుకున్నాను మరియు అది అక్కడ ఉన్నది. అది నిజము. అది అంతే శక్తివంతంగా ఉన్నది. మరియు స్నేహితుడా, మీ కాపరిగా చెప్పుచున్నాను, యెహోషువ సూర్యుడిని ఆపినప్పుడు అది ఎంత శక్తివంతంగా ఉన్నదో అది సరిగ్గా అంతే శక్తివంతంగా ఉన్నది. ఎందుకనగా ముందుగానే సూర్యుడు అక్కడ ఉన్నాడు. ఆ మూలకాలు కదుల్చున్నవి మరియు అతడు ఆ కదలికను ఆపివేశాడు. కాని ఇదైతే అక్కడ లేని ఒక దానిని ఆయన అక్కడకు తీసుకొని వచ్చాడు. ఆయన సృష్టించాడు. ఏదీయు లేకుండా ఏదో ఒక దినమున భూమి మీదనున్న ధూళిని తీసుకొని, మరియు నేను సమాధి చేయబడిన తర్వాత నన్ను తిరిగి మరలా జీవమునకు పిలువగల దేవునితో సంబంధము కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అది అదే విశ్వాసము. ఓ మై, అది అదే అయినది. మీరు పలికి మరియు సందేహపడకండి, కానీ మీరు పలికిన దానిని నమ్మండి. మీరు పలికిన దానిని మీరు పొందుకుంటారు. చూడండి, అది జరుగునని నమ్మండి. కీర్తనలలో దావీదు ఆయన గురించి పలికాడు మరియు దానితో ఆయన తన శక్తిని తీసుకొని మరియు ఆయన ఇతరులకు పరిచర్య చేశాడు. ఆయన దానిని తన వరకు మాత్రమే ఉంచుకోలేదు, కానీ ఆయన దాని ద్వారా ఇతరులకు పరిచర్య చేశాడు. ఇంకా ఇతరులను రక్షించాడు, సంపూర్ణముగా రక్షించాడు. మరియు ఆయన ఇప్పుడు కూడా అదే కార్యమును చేయగలడు. మరియు తన వాక్యములో విశ్వాసులకు అదే విశ్వాసమును వాగ్దానము చేశాడు. మరియు యోహాను 14:12 ప్రకారంగా ఆయన అట్లు చెప్పాడు. మార్కు 16 మరియు మార్కు 11:23లో కూడా
అట్లు చెప్పాడు. మనము ఇందాకే చదివాము. ఇప్పుడు గమనించండి, పాత నిబంధనలో ఆయన వారికి ప్రత్యక్షమైనట్లే మరియు కొత్త నిబంధనలో ఆయన ప్రత్యక్షమైనట్లే ఇప్పుడు మనకును ఆయన అదే రూపములో ప్రత్యక్షమయ్యాడు మరియు అదే వాక్యము ద్వారా అదే క్రీస్తును చూపించాడు. మరియు క్రీస్తే పరిశుద్ధాత్మయని నేను మీకు ప్రకటించుచున్నాను. క్రీస్తు అను పదమునకు అభిషక్తుడు అని అర్థము. అభిషేకించబడిన ఒక వ్యక్తి, ఆయనే క్రీస్తు, అభిషక్తుడు. అది సత్యమని ఎంతమందికి తెలుసు? అభిషేకించబడినవాడు, అభిషేకించబడిన ఒక వ్యక్తి ఉంటాడు. దేనితో అభిషేకించబడినాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో బైబిల్ గ్రంథము ఇలా చెప్పినది, నజరేడైన యేసు దేవుని చేత అంగీకరించబడినట్టు ఒక మనుష్యుడును పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడునై ముందుకు సాగి గొప్ప సూచక క్రియలను మరియు కార్యములను చేశాడు. చూడండి, దేవుడు ప్రత్యక్షపరచబడటమే ఆయన ఈ మనిషిలో ఉన్నాడని నిరూపించినది. మరియు ఇప్పుడు మనము అదే ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారము అవుతున్నాము, అభిషేకించబడిన మెస్సియాలము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును ప్రకాశింపజేయుటకు చివరి దినపు మెస్సియాలము. ఆయన మృతునిగా లేడు, కాని ఆయన పరిశుద్ధాత్మ రూపములో తన ప్రజలలో ఉన్నాడనియు, ఆయన తన వధువులో కదలాడుచున్నాడనియు, ఆయన తనను తాను ఆమెలోనికి కుమ్మరించుకుంటూ ఆమెతో ఒక ప్రేమ వ్యవహారములో ఉన్నాడని చూపించుటకై ఉన్నది. వివాహ విందుకై వారిద్దరూ ఒక్కటగుచున్నారు. మరియు అదే వాక్యములో అదే దేవుని ద్వారా వాగ్దానము చేయబడిన అవే సూచనలు ఆయన యొక్క అవే కార్యరూపణలను చేయుచున్నవి. దానిని నమ్మటం తప్ప మనం చేయడానికి ఏమీ లేదు. మరియు అది పదార్థమని దానిని నమ్ముట మరి అదే ఒక పరిపూర్ణ విశ్వాసమును సృష్టిస్తుంది. మనము ఎంతగా మొద్దుబారిపోయామో ఒకసారి ఆలోచించండి. కేవలం ఇప్పుడు 1 నిమిషం దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం చూద్దాం, ఆయన అన్ని విషయములను మంచిగా జరిగించలేదా? ఆయన మనకు చెప్పిన ఏ విషయమైనా ఆయన ఎలాగైతే దానిని చెప్పాడో సరిగ్గా అలాగే జరగలేదా? ఆయన వాటిని చేయలేదా? మరియు ఆ గొప్ప అగ్నిస్తంభము మన మధ్య ఉండి మరియు సరిగ్గా ఆయన చేస్తానని వాగ్దానము చేసినట్లే జరిగించలేదా? మనము దానిని చూడలేదా? విజ్ఞాన శాస్త్రము దానిని తీయలేదా? ఏమి జరగబోతుందో ముందుగానే చెప్పబడిన తర్వాత అక్కడికి వెళ్లి మరియు వార్తాపత్రికలలో మరియు మ్యాగజైన్లలో కూడా దానిని ప్రచురించారు. వాటిని తీసుకుని వచ్చి మరియు వాటిని చూపించారు. మరి అది జరుగుటకు కొన్ని నెలల క్రితమే మీకు చెప్పబడలేదా? పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో ఆయన ఎలాగైతే చేశాడో సరిగ్గా అలాగే ఆయన చేయలేదా? మరియు అది ఖచ్చితంగా ఆయనే. అదే పరిశుద్ధాత్మ వచ్చి మరియు వివేచించువాడై ఉన్నాడు. మరియు దేవుని వాక్యము సజీవమై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదై హృదయము యొక్క తలంపులను మరియు ఆలోచనలను శోధించుచున్నది. ఇది నిజము కాదా? ఇది అదే దేవుడు కాడా? ఇప్పుడు ఇది ఎక్కడి నుండో వచ్చిన ఒక అపరిచితుడు కాదు, ఇది ఆయనే. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఒక పరిపూర్ణమైన విశ్వాసమును సృష్టించుటకు దీనిని చేస్తున్నాడు. నేను ఆయనను అనుభూతి చెందుచున్నాను. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. ఆయన యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నదని నాకు తెలుసు. ఆయన సమస్త విషయాలను ఎరిగి ఉన్నాడని నాకు తెలుసు. ఆమేన్. మరియు ఆయన ఏదో కార్యమును చేయగోరుతున్నాడని నాకు తెలుసు. ప్రజలలో విశ్వాసము యొక్క పరిపూర్ణతను సృష్టించుటకు ఆయన ఒక కార్యమును చేస్తూ ఉన్నాడు. 8 ఆత్మలు రక్షించబడిన నోవహు దినములలో వలె మనము నిత్యత్వములోనికి నడిచి వెళ్ళబోచున్నామా? సొదొమ నుండి 3 బయటికి వచ్చిన లోతు వలె మనము బయటికి రాబోచున్నామా? 6 విశ్వాసులతో యోహాను దినములలో వలె మనము బయటికి రాబోచున్నామా? మనము నమ్ముదాము. ఏలయనగా ఆయన క్రియలు పరిపూర్ణమైనవి. ఆయన వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యమై ఉన్నాడని చూపిస్తూ అవి ప్రతిదినము మన ఎదుట పరిపూర్ణముగా ప్రత్యక్షపరచబడుచున్నవి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఇట్లు చెప్పుచున్నది, దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి హృదయము యొక్క తలంపులను ఆలోచనలను సైతం శోధించుచున్నది. దాని గురించి ఆలోచించండి. దేవుని వాక్యం అదియే హృదయము యొక్క తలంపులను వివేచించున్నదై ఉన్నది. ఏలయనగా దేవుని వాక్యము సజీవమై మరియు బలము గలదై మరియు రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను వివేచించుచున్నది. వాక్యము శరీరమాయను. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన ఎత్తబడుట కొరకు మీకు ఒక పరిపూర్ణమైన విశ్వాసమును తీసుకొని వచ్చుటకు భౌతికమైన సూచనలు, భూసంబంధమైన సూచనలు, లేఖనానుసారమైన సూచనల ద్వారా
వాక్యము మానవ శరీరములో పరిపూర్ణముగా పనిచేయుచున్నది. మనము ఎందుకని దీని వైపు చూడకూడదు? ఒక మర్మయుక్తమైనది కాదు. మిమ్మల్ని దానిని నమ్మకుండా చేయునట్లు ప్రయత్నించడానికి లోకములో ఉన్న ప్రతి దానిని దయ్యము నీ ముందు ఉంచుతాడు. వాడు ఒక కూటమును తీసుకొని వచ్చి మరియు వాడు మీ ముందుంచగల ప్రతి దానిని మీ ముందు విసురుటకు ప్రయత్నిస్తాడు. దానిని మీ నుండి దులుపుకోండి. బైబిల్ ఇట్లు చెప్పుచున్నది, లేచి మీకు మీరుగా దులుపుకోండి, మిమ్మల్ని మీరు గిల్లుకోండి. ఆయన యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నది. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నీవు ఒకే ఒక్క విషయాన్ని చేయవలసి ఉన్నది, మరియు అదేమిటనగా దానిని నమ్మి మరియు దానిని అంగీకరించడమే. ఆయన ఎరిగి ఉన్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? నీలో ఏమున్నదో ఆయనకు తెలుసు. నీవేమై ఉన్నావో ఆయనకు తెలుసు. నీ కోరిక ఏమిటో ఆయనకు తెలుసు. నీకు ఏమి అవసరమున్నదో ఆయనకు తెలుసు. జిమ్, ఆ బిడ్డ గురించి ఆయన ఎరిగి ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు ఇక్కడికి రావడానికి ముందు తనకు 105 డిగ్రీల జ్వరమున్నదని చూశావు. ఆయన ఆ బిడ్డను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముచున్నావా? ఈ రోజే ఆ బిడ్డకు వచ్చినది. అనారోగ్యంతో ఉన్నది. అది తనను విడిచిపెడుతుంది. నేను కేవలం అటు చూశాను, మరియు వారు ఇంటి వద్ద బయలుదేరడానికి ముందు వారేమి చేశారో చూశాను. ఇప్పుడు అది వాస్తవం. శ్రీమతి లిటిల్, ఆ మధుమేహ వ్యాధి పైన దేవుడు నీకు జయమునిస్తాడని నీవు నమ్ముచున్నావా? నీ ప్రక్కనే ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమెకు నీవు తెలియదు, అయితే ఆత్మ ఆమె పైన ఉన్నాడు. ఆమె దేని కొరకు చింతించుచున్నదనగా కంటికో లేదా మరి దేనికో ఆపరేషన్ జరగవలసిన ఒక చిన్న బిడ్డను ఆమె కలిగి ఉన్నది. ఆమె చికాగో నుండి వచ్చినది. సజీవమై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను బహు బలము గలదై వివేచించినదై ఉన్నది. అది ఏమిటి? అది వాక్యము. మీరు దానిని నమ్ముచున్నారా? నిశ్చయముగా. అక్కడ తరువాతి వరుసలో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమెకు కంటి ఆపరేషన్ జరిగినది. అయితే అది బాగా జరగలేదు. అయితే నీవు దానిని నమ్మినట్లయితే నీవు బాగవుతావు. నీవు దానిని నమ్ముచున్నావా? మంచిది. ఆమె దాని గురించే ఆలోచిస్తున్నది. శ్రీమతి పెకెన్ పఫ్, అది నీ కొరకు కాదు. అది ఇక్కడ కూర్చుని ఉన్న ఈ మనవడు కొరకై ఉన్నది. నీవు దాని గురించి ప్రార్థిస్తున్నావు. అయితే దేవుడు ఆ బిడ్డను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? అతనిలో ఉన్న సమస్య ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? వైద్యులకు అది తెలియదు. లేదండి, అది నిజము. ఊపిరితిత్తుల వాపు, అది నిజం. అతడు ఒక రక్త సమస్యను కలిగి ఉన్నాడు. నిజం. వారు అతన్ని పాఠశాలకు పంపించాలా వద్దా అని వారు అయోమయ స్థితిలో ఉన్నారు. సజీవమైనదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను బహు బలము గలది. ఒక స్త్రీ తన ఆహారమును తీసుకోలేకపోవటను నేను చూస్తున్నాను. ఆమె ఎక్కడో ఉన్నది. ఆమె ముఖము ఎక్కడున్నదో నన్ను గుర్తించనివ్వండి. అవును, అక్కడ వెనక కూర్చొని ఉన్నది. ఆమె పేరు శ్రీమతి ల్యూయెలెన్. ఆమె తన హృదయం అంతటితో నమ్ముచున్నది. ఆ ఉదర సమస్య నిన్ను విడిచిపెడుతుంది. ఆమెన్. సరిగ్గా ఈమెకు ఎదురుగా ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. సరిగ్గా ఇప్పుడు నా వైపు చూస్తున్నది. ఆ చివరన కూర్చొని ఉన్నది. ఆమె కళ్ళజోడును పెట్టుకొని ఉన్నది. ఆమె కీళ్లవాపు వ్యాధిని కలిగి ఉన్నది. అది నీ ఎడమ చేతికి ఉన్నది. అది ఇంతకు ముందు ఉండినది, ఇప్పుడు అది లేదు. అవును, నీవు నమ్మినట్లయితే. ఆ వెనకనున్న ఆ చిన్న బిడ్డ సంగతి ఏమిటి? ఆ బిడ్డ ఓహియో నుండి వచ్చినది. కంటిలో క్యాన్సర్ను కలిగి ఉన్నది. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరుస్తాడని నీవు నమ్ముతున్నావా? ఆయన దానిని చేస్తాడు. నీవు దానిని నమ్ము. ఓహియోలో గల ఆశ్రయం నుండి దేవుడు ఆ బిడ్డను బాగు చేస్తాడని నీవు ఇప్పుడు నమ్ముము. ఆయన దానిని చేస్తాడు. అది ఏమిటి? బహు బలము గలది. మరి దేనికన్నను సజీవమై ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమెని ఏదో తాకినది. ఆమె తన భుజాలలో సమస్యను కలిగి ఉన్నది. అది నిజం. అది నిజమేనా? మంచిది. దానిని నమ్ముము, మరియు అది విడిచిపెడుతుంది. చూశారా? దేవుని వాక్యము హృదయపు తలంపులను మరియు ఆలోచనలను వివేచించినదై ఉన్నది. ఇప్పుడు ఈ భవనములో ఏ విధమైన ప్రార్థనా కార్డులు లేవు. ప్రార్థనా కార్డులను ఇవ్వటానికి ఎవరూ లేరు. క్రమములో ఉంచవలసి ఉంటే తప్ప మేమిక్కడ వాటిని ఉపయోగించము. మీరు ప్రార్థింపబడాలని కోరుచున్నారా? శరీరములో నుండి వాక్యము ప్రత్యక్షపరచబడుచుండగా ఎంతమంది ప్రార్థింపబడాలని కోరుచున్నారు? ఇక్కడున్న ఈ వరుస వారందరూ లేచి ఇటువైపు రండి. ప్రార్థింపబడాలని కోరుచున్నవారు మొదట ఈ మధ్యదారిలో నుండి నేరుగా ఇక్కడికి రండి. పిదప దాని తర్వాత వారి వెనక ఇక్కడున్న ఈ మధ్యదారిలోని వారు రావాలని నేను కోరుచున్నాను. పిదప వారిది అయిపోయిన తర్వాత ఇక్కడున్న ఈ నడుమనున్న వారిని రానివ్వండి. సజీవమైనది, బహు బలము గలది. రెండంచుల గల ఒక ఖడ్గము దానిని చేయగలదా? లేదయ్యా. అయితే దేవుని వాక్యము దానిని చేయగలదు. ఎందుకని? అది దేవుని వాక్యమైనది గనకనే. ఇప్పుడు దానిని మీరు నమ్ముచున్నారా? ఆ గొప్ప వైద్యుడు టెన్నెస్సీలో దిగువ నుండి వచ్చిన ఆ సహోదరి ఎక్కడ ఉన్నది? ఆంగ్రెన్ లేక డౌనింగ్ సహోదరి. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. ఆ రాత్రి ఫోర్ట్ వెయిన్ లో దానిని నేనెన్నడూ మర్చిపోలేను. ఆ చిన్న ఆమిష్ అమ్మాయి
లేక డాన్ కార్డ్ అమ్మాయి అక్కడ కూర్చొని ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనే ఆ పాటను వాయిస్తున్నది. ఆ చిన్న అబ్బాయి స్వస్థపరచబడ్డాడని వినడంతో ఆమె పైకి గంతులేసినది. పరిశుద్ధాత్మ ఆమెపై కుమ్మరించబడినది. ఆమె అందమైన జుట్టు ఆమె యొక్క భుజాల మీదుగా పడినది. అయినప్పటికీ ఆ పియానో ఒక్క రాగమును కూడా తప్పిపోలేదు. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. ఆ దయగల యేసు సహజాతీతమైన శక్తి ఆ పియానో బటన్లను కదిలిస్తూ ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు ఆ పాటను వాయించినది. చూడండి, నీవు నమ్ముతున్నావా? నీవు కోరుచున్నావా? చూశారా? ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు దానిని నమ్మకపోతే ఇక్కడకు రాకండి. మీరు కూర్చుని ఉండండి. ఇలా అనుకోండి, నేను రావడం లేదు, ఏదో ఊరకే నేను దీనిలోనికి రావడం లేదు, దీనిని నమ్ముతూ నేను వచ్చుచున్నాను. బైబిలు ఇట్లు చెప్పినది, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అది ఖచ్చితంగా సరియే. ఇప్పుడు అది షరతులతో నున్నది. నీవు దానిని నమ్మిన ఎడలా. ఇప్పుడు నేను దీనిని నమ్ముచున్నాను, నేను దీనిని నమ్ముచున్నానని దేవుడే మీకు దీనిని నిరూపించాడు. మీరు చూశారా? ఇది ఆయన వాక్యమని చూపించుటకు ఆయన తన వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు. ఇది అదేనని నిరూపించుటకు లేఖనము యొక్క నెరవేర్పై ఉన్నది. ఇప్పుడు నీవు వచ్చినప్పుడు నీవు దానిని నమ్ముము. నీవలా చేస్తావా? మరియు పిదప నేను మీ మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధ గ్రంథము సరిగ్గా దానినే చెప్పి ఉన్నది. సహోదరుడా నెవిల్, అభిషేకించే నూనెను ఇక్కడ మీరు కలిగి ఉన్నారా? దానిని తీసుకొని మరియు ఈ వేరొక వైపుగా రమ్ము. మనము సరిగ్గా లేఖనాన్ని నెరవేర్చుదాం. ఇక్కడ ఈ ప్రక్కకు రమ్ము. మరియు ప్రతి వ్యక్తి అలా దాటి వెలుచుండగా వారిని అభిషేకించుము మరియు మనము వారి కొరకు ప్రార్థించుదాము. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ విశ్వాస సహితమైన ప్రార్థనను పొందుకున్నారని నేను నిశ్చయిత కలిగి ఉండుటకు విశ్వాసులైన వారందరూ ఒకరి మీద ఒకరు మీ చేతులను ఉంచుకోండి. కేవలం దగ్గరకు జరిగి ఒకరి మీద ఒకరు మీ చేతులు ఉంచుకోండి. మరికొద్ది నిమిషములలో ఇక్కడే మనము ఒక దానిని కనుగొనబోచున్నాము. మనము నమ్ముచున్న దాని విషయములో నా సంఘము ఎంత అభివృద్ధిలో ఉన్నదో నేను చూస్తాను. ప్రజలు ఎంత ముందంజలో ఉన్నారో చూస్తాను. వారు ఆ ఖడ్గమును తీసుకొని మొదటి వరుసలోనికి వెళ్లి మరియు ఈ విధంగా చెప్పుటకు ఎంత సిద్ధంగా ఉన్నారో చూస్తాను. సాతానా, నేను నీతో సవాలు చేయుచున్నాను. చూశావా? నేను నీతో సవాలు చేయుచున్నాను. నీవు నన్ను ఇక ఎంత మాత్రము అవిశ్వాసపడునట్లు చేయలేవు. ఈ కార్యములు దేని కొరకు చేయబడినవి? ప్రజలు నమ్ముట కొరకే కదా. అది వాక్యమై ఉన్నది. నేను మీకు సత్యమును వాక్యమును బోధిస్తున్నానని చూపించేది అదే. వాక్యము శరీరమైనది, మీలో శరీరమును ధరించినది. వాక్యమైనది, మీలో జీవమును దాల్చినది, నాలోనూ జీవమును దాల్చినది. చూశారా? ఆ గొప్ప వైద్యుడు. మంచిది. ఇప్పుడు మన తలలను వంచుదాము. ప్రభువైన యేసు, ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. నీవే ఆ వైద్యుడవు. నేను నీ వాక్యమును బోధించాను మరియు నీవు ఇక్కడ ఉన్నావని, నీవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నావని మరియు నీవు విఫలము కావని నీ వాక్యము ప్రకటించినది. ప్రభువా, నీవు మమ్మల్ని ఎన్నడూ విఫలపరచలేదు. మరియు ఇప్పుడు ఒకరిపై ఒకరు చేతులుంచుకొనిన వీరిలో ప్రతి ఒక్కరు దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉండునుగాక. మరియు మేము వస్తుండగా మరి వారి విశ్వాసులై ఉన్నారు. సంఘ కాపరి మరియు నేను మరి మేము వారిని నూనెతో అభిషేకిస్తూ మరియు వారిని ఈ వరుసలో నుండి పంపించుచున్నప్పుడు పరలోకపు దేవుడే ఇక్కడ నిలిచి ఉన్నాడని తెలుసుకొనుటకు దానిని నమ్మే విశ్వాసముతో ప్రతి ఒక్కరూ ఇక్కడ నుండి దాటి వెల్లుదురుగాక. ప్రతి ఒక్కరూ తమను తాము దులుపుకొందురుగాక. ప్రభువా, ఈ ఒక్కసారి వారిని ఆ విధంగా చేయనివ్వవా? వారిని చేయనిమ్ము ప్రభువా. ఒక్కసారి దానిని వారిలో నానిపోనిమ్ము ప్రభువా. ఏమి జరుగుతుందో చూడగలుగునట్లు వారి కన్నులు తెరువుము. గ్రుడ్డివారిగా ఉండక తడబడకుండా పునరుత్థానుడైన యేసుక్రీస్తు సన్నిధి యొక్క వాస్తవికతను చూచెదరుగాక. యేసు నామములో దీనిని అనుగ్రహించండి ప్రభువా. ఆమేన్. మీరు ఆ పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్నారని మీకు అనిపించినంత వరకు మీరు ఈ వరుసలోనికి రాకూడదని యేసుక్రీస్తు నామములో నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా మీరు కేవలం వారి సమయాన్ని, వేరొకరి సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు అలా చేయకండి. నేను మీకు బోధించినంత కాలం నేను మీకు చెప్పినది ఎప్పుడైనా జరగకుండా ఉన్నదా? ఖచ్చితంగా ప్రభు దానిని చేశాడు. ఆయన దానిని నా కొరకు చేయలేదు. నేను నమ్ముచున్నాను. నేను మీకు చెప్పుచున్నది సత్యమని మీరు నమ్మునట్లు ఆయన దానిని మీ కొరకే చేశాడు. ఇప్పుడు మీరు దానిని నమ్మండి. అంతా బాగుంటుంది మరియు మీరు బాగవుతారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అవిశ్వాసమును సరిగ్గా క్రింద ఇక్కడున్న ఒక ఆత్మ సంబంధమైన జేబులో పడవేయండి. మీరు దానిని చూడలేరు, కానీ అది అక్కడ ఉన్నది. ఆ నూనె మిమ్మల్ని తాకినప్పుడు సరిగ్గా అక్కడే మీ అవిశ్వాసమును పడవేయండి. దానిని పారవేసి
మరియు మీరు బాగయ్యారనే పరిపూర్ణమైన విశ్వాసముతో నడిచి వెళ్ళండి. మీరు దానిని చేస్తారా? అలాగైతే ప్రభు మిమ్మును దీవించునుగాక. మంచిది. పాటలను నడిపించగల వారిని నేను అడగబోచున్నాను. సహోదరుడా, ఆ గొప్ప బోధకుడు ఎక్కడున్నాడు? అతని పేరేమిటి? క్యాప్స్ సహోదరుడు. క్యాప్స్, అతడు వరుసలో ఉన్నాడా? అది ఏమిటి? సహోదరుడు క్యాప్స్, ఇక్కడకు రండి. మరియు మేమందరము ప్రార్థించుచుండగా సంఘము కొరకు అక్కడ నిలబడి మరియు ఈ పాట పాడండి. ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. వారు దానిని సమీపించుచుండగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ హృదయముతో పాడండి. ఊరకే పాడి ఇట్లా అనకండి, నేను పాడబోచున్నాను. గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. ఆ దయగల యేసు, కృంగిపోచున్న హృదయాలు ఉల్లసించినట్లు దయగల యేసు మాట్లాడుము. ఓహో మై, మీ నోర్లు తెరిచి పాడండి. సిద్ధముగా ఉండండి. మీ ఆత్మలో మెలకు కలిగి పాడండి. అవును, ఆ గొప్ప వైద్యుడు ఇప్పుడు సమీపమున ఉన్నాడు. ఆ దయగల యేసు, ఆయన ఇక్కడ ఉన్నాడని ఆయన నిరూపిస్తున్నాడు. నేను ఆయనను నమ్ముచున్నాను. ఆమేన్. మంచిది, రానివ్వండి. విశ్వాసము గలవారు ముందుకు రండి. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత నిమిత్తము నేను ఆమె మీద నా చేతులుంచుచున్నాను. In the name of Jesus Christ, heal this my brother. In Jesus' name, heal my sister. 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 In Jesus' name, heal my brother. In Jesus' name, heal my brother. Baby sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. My brother. In Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. In Jesus' name, heal this my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal this child. Come on, Brandon. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal this Lord. In Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. Jesus' name, heal this little girl. In the name of Jesus, heal this my sister. In Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Jesus' name, heal my brother. Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Jesus' name, heal this my brother. Jesus' name, heal my brother. Jesus' name, heal, Lord, my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Glory to God. Healing my brother too, Lord. Jesus' name, heal my sister. Jesus' name, heal my brother. Jesus' name, heal my brother. Jesus' name, heal my brother. Jesus' name, heal my sister.
brother. In Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal this my sister. In Jesus' name, heal the little girl. In Jesus' name, heal my preacher. Jesus' name, heal my brother. Jesus' name, heal my sister. Jesus' name, heal my sister. Jesus' name, heal the child. Heal the child, Lord. In Jesus' name, heal the little boy. In Jesus' name, heal my sister, Lord. In Jesus' name, heal my sister, Lord. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In the name of Jesus Christ, heal my sister. In Jesus' name, deposit your unbelief now. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my brother. Drop your unbelief in the box now. Have my take perfect faith. In Jesus' name. May it be done. In Jesus' name, grant it. In Jesus' name, grant it. In Jesus' name, heal my sister. 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 In the name of Jesus, heal my sister. It's a lady's name. In the name of Jesus, heal this sister. In Jesus' name, heal my sister. Bless you. In Jesus' name, heal her. Praise God. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. I remember my body's never been a faith, and I know how to do it just for a purpose. In Jesus' name, heal the sister. In Jesus' name, heal the sister. God, I lay hands upon the baby, so shall it be healed. In Jesus' name. In Jesus' name, heal her. In Jesus' name, heal my brother. In Jesus' name, heal this my brother. The little girl. In the name of Jesus Christ, heal them, Lord, for your glory. In Jesus' name, heal our sister. In Jesus' name, heal our sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. Jesus, heal my little brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. In the name of Jesus Christ, I ask for her healing. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my little brother. In Jesus' name, heal my sister. In the name of Jesus Christ, heal my sister. In Jesus' name, heal my sister. In the name of Jesus Christ, heal my brother, the child. In Jesus' name, heal them, Father. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my brother. In Jesus' name, heal my sister. In Jesus' name, heal my sister. Jesus' name, my brother. Heal my sister. Heal my brother. In Jesus' name. Heal my sister. In Jesus' name. Heal my sister. In Jesus' name. Heal my sister. In the name of Jesus. Heal my sister. In the name of Jesus. Heal my sister's request, Lord, for her nephew. In Jesus' name, heal my sister. In Jesus' name, heal our brother. In Jesus' name, heal our brother. In the name of Jesus Christ, heal our sister. In Jesus' name, grant his request. In Jesus' name, heal my brother. Praise God. Deposit your unbelief. Come believing now. God will grant it. I'm believing it. And God will grant it. I believe it. I'm using all the faith I know how. They shall lay hands on the sick. They shall recover. In Jesus' name, heal my brother. In the name of Jesus Christ, heal my sister. On this side, Brother Neville. Other down. A trophy of God's grace. This is man supposed to die that we can do so. In the name of Jesus Christ, God, you must love him, Father, for you do a great thing for him. I lay my hands upon him in the name of Jesus Christ. Amen. Praise God. Lord God, upon his precious wife, I lay my hands on the name of Jesus Christ for her healing. Amen. Is that all of them? అయిపోయారా? Now, let's bow our heads now.
ఇప్పుడు మనము మన తలలు వంచుదాము. నేను మీకు చేసినది ఏమిటో మీకు తెలుసా? మీరు నన్ను మీ సంఘ కాపరి అని పిలిచారు. మరి నేను అదే అయ్యున్నాను గనక మీరు సరిగ్గానే చెప్పారు. మీ సంఘ కాపరినైన నేను ఆయన పనిని చేస్తున్నానని యేసుక్రీస్తు ద్వారా గుర్తించబడినట్లయితే అప్పుడు మీరు నా మాటను నమ్మండి. ఈ విశ్వాసపు క్రియను చేయుట ద్వారా, మీ మీద చేతులుంచుట ద్వారా మిమ్మల్ని పీడించుచున్న ఆ వ్యాధులను మరియు బాధలను నేను ఖండించాను. అదేమైనప్పటికీ మీ విన్నపమును మీరు పొందుకుంటారని నమ్మండి. ఏలయనగా నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటిని పొందియున్నామని నమ్మండి. మరియు నేను వాటిని పొందుకున్నానని నేను నిజంగా నమ్ముచున్నాను. మరియు నా హృదయమందు మీలో ప్రతి ఒక్కరి స్వస్థతను నేను అంగీకరిస్తున్నాను. అది జరిగిందని నేను అంగీకరిస్తున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. నాలోనున్న సమస్తముతో నేను దానిని నమ్ముచున్నాను. అలాగే ఇక్కడున్న ఈ చేతి రుమాల మీద నా చేతులుంచగా నేను వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాను. అవి సరిగ్గా ప్రజల యొక్క విన్నపములకు తగిన ప్రతిఫలాన్ని తీసుకొని వస్తాయని నేను నమ్ముచున్నాను. నేను దానిని నమ్ముచున్నాను. ఇది ఆ 3వ ఈడ్పులోనికి వచ్చుచున్నది. నేను దానిని నమ్ముచున్నాను. ఇప్పుడు ప్రార్థన వరుస గుండా వెళ్లిన నేను మిమ్మల్ని ఒక యథార్థమైన ప్రశ్నను అడగాలని కోరుచున్నాను. మీ మీద చేతులుంచబడినప్పటి నుండి మీలో ఏదో జరిగిందని మీరు నిజంగా విశ్వసించి మరియు ఇప్పుడు అనుభూతి చెందగలుగుచున్నారా? మీ చేయి పైకెత్తండి. విషయం ఇదే. దీని కొరకే మనం వేచి ఉన్నాము. ఇప్పుడు ఇది కాదు, ఇది కేవలం ఇప్పుడే వికసించడం ప్రారంభించినది. చూశారా? కేవలం ప్రారంభమైనది. నేను దీనిని ఒక ఉద్దేశం కొరకు చేశాను. ఒక ఉద్దేశం కొరకు నేను దీనిని చేశాను. నేను ఒక దానిని జరిగించుచున్నాను. చూడండి, అదేమిటనగా ఈ విశ్వాసం యొక్క శక్తిని తీసుకొని మరియు నేరుగా వెనక ప్రారంభమునకు వెళ్లి లోపలికి వచ్చుటై ఉన్నది. చూడండి, ఒక విధంగా అది మీరు ముందెన్నడూ దానిని ఆ విధంగా గమనించినటువంటి పరిధిలోనికి విశ్వాసమును హెచ్చించుటకై ఉన్నది. ఒక విశ్వాసము కాదు గాని ఒక పరిపూర్ణమైన విశ్వాసము. దానిని ఇక్కడ నిర్మించడమైనది. మరియు పరిపూర్ణమైన దేవుడు ఒక పరిపూర్ణమైన హృదయముతో ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్యము ద్వారా ఒక పరిపూర్ణమైన వాగ్దానాన్ని నిలబెట్టుకొనుటను గమనించండి. మరది 2 అంచుల గల ఖడ్గము కంటే వాడిగలదై హృదయము యొక్క తలంపులను వివేచించుచున్నది. ఏమిటి? ఇప్పుడు మనము పరిపూర్ణతకు వచ్చుచున్నాము. ఎందుకనగా ఎత్తబడుట కొరకు ప్రజలు దీనిలోనికి రావలసి ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు దానిని ఆపుచున్నది అదే అయి ఉన్నది. అది ఆ సంఘము ఆ పరిపూర్ణమైన ఎత్తబడే విశ్వాసములోనికి వచ్చుట కొరకు వేచియుండుట అయి ఉన్నది. దాని కొరకు వేచియున్నది. దాని అర్థమేమనగా కత్తిరించబడుటకు నాకు అనేక విషయములున్నవి, మీకు కూడా అనేకములున్నవి. అయితే కలిసికట్టుగా దేవుని కృప ద్వారా మనము దానిని సాధిస్తాము. ఆమేన్. ప్రభువైన యేసు, నా ప్రశస్తమైన సహోదరుణ్ణి దీవించుము. నీ పరిశుద్ధాత్మ ఈ సంఘ కాపరిని బాగుచేసి మరియు నీవు అతడిని పిలిచిన పరిచర్యలో అతన్ని ఆరోగ్యముగాను మరియు దృఢముగాను ఉంచునుగాక. యేసు నామములో ప్రభువా, నేను దానిపై హక్కును తీసుకుంటున్నాను. నేను అతడిని ప్రేమిస్తున్నాను. మేము దానిపై హక్కును తీసుకుంటున్నాము. అది సరియేనని మాకు తెలుసు. మేము ఇప్పుడు దానిని నమ్ముచున్నాము. మీరు ఆయనను ప్రేమించడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా ఇప్పుడు ఇక్కడ
మీ శరీరములో మీ స్వస్థత యొక్క క్రియ ప్రారంభమైనది. ఎందుకనగా అది జరుగునని ఆయన వాగ్దానం చేశాడు. మరియు ఇప్పుడు చూడండి, ఈ రాత్రి నేనేమి చెప్పుచున్నానో మీరు పట్టుకున్నారా? దాని యొక్క ఉపమానమును మీరు పొందుకున్నారా? చూడండి, ఈ కొండతో మీరు ఇట్లన్నచో చూడండి, సందేహించవద్దు. అయితే మీరేమి చెప్పి ఉన్నారో దానిని నమ్మండి. ఇప్పుడు దీనిని గమనించండి. 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే వారిలో సరిగ్గా ఇప్పుడే ఒక క్రియ ప్రారంభమైందని ప్రతి చెయ్యి పైకి లేచినది. ఓ మై, అదిగో అది ఆయనే. విషయం అదే. అది ఏమిటి? ఆ గొప్ప వైద్యుడి యొక్క సన్నిధి. ఓ, దేవునికి మన చేతులనెత్తి దానిని మరలా పాడుదాము. ఇప్పుడు మనము 1 నిమిషం అలాగే నిలబడి ఉందాము. మన హృదయములో ఆయనను ఆరాధించుదాము. దాని గురించి ఆలోచించండి. దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎవరు? వాక్యముగా తనను తాను గుర్తింపజేసుకున్నది ఎవరు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. వాక్యము 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ఆలోచనలను మరియు తలంపులను వివేచించుచున్నది. నీవు దేని కొరకు ఇక్కడికి వచ్చావు? నీవు ఏ ఉద్దేశం కొరకు ఇక్కడ ఉన్నావు? నీవెవరవు? అది యేసుక్రీస్తును మెస్సియగా గుర్తింపజేసినది. మరియు ఈనాడు కూడా అది నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న అదే మెస్సియగా ఆయనను గుర్తింపజేస్తున్నది. ఇక్కడున్న ఆ గొప్ప వైద్యుడు ఇట్లు చెప్పాడు, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. మరియు నీవు ఈ కొండతో కదిలిపొమ్ము అని చెప్పి మరియు నీ హృదయములో సందేహపడకుండా విశ్వసించగలిగితే చాలును. అసలు దారే లేనప్పుడు లేదా నమ్మడానికి అసలు అక్కడ ఏ ఆధారము లేనప్పుడు ఆయన ఉడతలను సృష్టించగలిగితే, ఆయన నన్ను దేనినైతే పలకమని సవాలు చేశాడో దానిలో నాకున్న విశ్వాసమే, నా సొంత విశ్వాసమే వెళ్లి దానిని కలుగజేసినది. వాటిని పలకమని ఆయన నాకు సవాలు చేశాడు. మరియు ఆయన వాక్యమునకు విధేయతతో నేను ఆ సవాలును స్వీకరించాను. నేను వాటిని పలికాను మరియు అవి ప్రత్యక్షమైనవి. అది సత్యమని పరలోకమందున్న దేవునికి తెలుసు. మరి ఆయన రోగులను కూడా స్వస్థపరచలేడా? ఆయన ఈ విధానములో విశ్వాసముతో నన్ను పైకెత్తగలిగితే, ప్రజలు ఆ పరిధిలోనికి ఎక్కలేకపోయిన ఎడల అది వారి కొరకును అయ్యున్నది. వారు దానిని చేయలేకపోతే ఆయన నా విశ్వాసమును ఉపయోగించుకోగలడు. ఆయన నన్ను ఆ స్థలమునకు ఎత్తగలడు. మరియు నేను మీ కొరకు ఎక్కుచున్నాను. మీ కొరకు నేను నమ్ముచున్నాను. మీ కొరకు నేను మాట్లాడుచున్నాను. నేను మీ సహోదరుడను. మీ సహోదరుడిగా ఒక మధ్యవర్తిగా నిలబడుచున్నాను. దేవుని ఎదుట మిమ్మల్ని ఉంచుటకు నాకు సాధ్యమైనంత శ్రేష్టముగా ప్రయత్నిస్తున్నాను. మరియు ఇప్పుడు నేను ఇక్కడ సరిగ్గా ధవల సింహాసనం ఎదుట నిలబడి ఉన్నాను. మరియు అక్కడున్న ఆ రక్తసిక్తమైన బలి అర్పణ వైపు నా వ్రేలును చూపిస్తూ, మరియు అది జరిగి ఉన్నదని ఆయన నామము ద్వారా మాట్లాడుచున్నాను. అది జరగవలసి ఉన్నది మరియు అది తప్పక జరగవలసి ఉన్నది. అది జరిగి ఉన్నదని మీకు తెలుసు. అది జరిగి ఉన్నదని నాకు తెలుసు. అలాగే మీకు కూడా అది జరిగి ఉన్నదని తెలుసు. మరియు అది అలాగున ఉన్నది. అది నిజం. ఆమేన్. Sweet
the devils were subject unto us in thy మరియు దయ్యములు నీ నామములో మాకు లోబడుచున్నవి. మర్త్యుల నాలుక మీద అతి మధురమైన నామము. అది మృతులను లేపుతుంది, అది రోగులను స్వస్థపరుస్తుంది, అది కుష్టు రోగులను శుద్ధులుగా చేస్తుంది, అది దయ్యములను వెళ్ళగొడుతుంది, అది క్రైస్తవులుగా చేస్తుంది. ఆకాశము కింద మరే ఇతర నామము లేదు. నేను దానిలో బ్రతుకుచున్నాను, దానిలో బాప్తిస్మము పొందాను, దానిని నమ్ముచున్నాను, దానిలో ఆరాధిస్తున్నాను. ఓ, నన్ను దానిలో భాగము కానిమ్ము ప్రభువా. నన్ను నేను కోల్పోయి మరియు నీలో అనగా యేసుక్రీస్తు అనబడే ఆ నామములో అభిషేకించబడిన మెస్సియాలో కనుగొనబడుదునుగాక. తద్వారా నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క సౌందర్యమును ప్రతిబింబించుటకు నేను అవిశ్వాసమనే బురదగుండా నా మార్గమున చొచ్చుకొని పోవుదునుగాక. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చే ఆదివారమున మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎలా స్వస్థపరచబడ్డారనియు ఈ వారము ఏమి జరిగినదన్న దాని గురించి సాక్ష్యమివ్వండి. ఏమి జరుగుతుందో గమనించి చూడండి. అది ముగిసినది. నీకెలా తెలుసు? దానిని చెప్పుము అని ఆయన నాకు చెప్పాడు మరియు దానిని నేను చెప్పాను. అంతే, అది అంతే, అది ముగిసిపోయింది. నేను దానిని నమ్ముచున్నాను. ఇప్పుడు సంఘ కాపరి అయిన సహోదరుడు నెవిల్ Is not my word real in the hearts of those to whom I will reveal it, saith the Lord thy God? Yea, and is not my word sharp, even as I have spoken this night, yea, sharp as a two-edged sword? Yea, I say unto thee, my arm is not sharpened that I cannot heal, and yea, my ear is not dull that I cannot hear thy prayer, saith the Lord thy God. Yea, look ye unto me, and know that that shall be performed which I have promised unto thee, saith the Lord thy God. Yea, know ye, yea, that the truth was spoken unto thee this night. Yea, and the miracles that I have promised thee, yea, are already taking place. Yea, they are coming to pass, saith the Lord thy God. Know ye, and let this word be confirmed in thy heart, that I have dealt with thee and shall deal with thee, saith the Lord. ఒక్క క్షణం ప్రభువు నామము దీవించబడునుగాక. మన చేతులను పైకెత్తి ఒక్క నిమిషము ఆయనను ఆరాధించుదాం. ప్రభువా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము నీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము. తండ్రి, నీకు కృతజ్ఞతలు. తండ్రి, నీకు కృతజ్ఞతలు. ఒక విశ్వాసిగా ఈ వర్తమానము ఎంతసేపు పలకబడినదో మరియు అది ఎటువంటి తాళములో పలుకబడినదో మరియు ఆ అనువాదము తిరిగి అదే విధంగా ఎలా వచ్చినదో మీరు గమనించారా? అది అంతే. అదేమిటో గమనించండి. సరిగ్గా వర్తమానముతో ఉన్నది మరియు ఆ విషయము సత్యమనియు ఆయన చేస్తానని దేనినైతే మీకు వాగ్దానము చేశాడో ఆయన దానిని ఇదివరకే జరిగించాడనియు నిర్ధారించుచున్నది. అది వచ్చిన విధానమును గమనించండి మరియు ఈ అనువాదము వచ్చిన విధానమును గమనించండి. అతడు ఎంతసేపు మాట్లాడినాడో గమనించండి మరియు అతడు ఎన్ని మాటలు పలికాడో గమనించండి. చూడండి, అది ఖచ్చితంగా ఉన్నది. నేను మరలా మిమ్మల్ని చూసేంత వరకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.